ఒక స్త్రీ తాను ఎందుకు సృష్టించబడిందో తెలుసుకోకుండా తన యొక్క జీవితానికి సంపూర్ణత ఉండదు, పరిపూర్ణత ఉండదు కదా. ఓకే, ఒక స్త్రీ తనను దేవుడు ఎందుకు సృష్టించాడో తెలుసుకున్నప్పుడే ఆ స్త్రీ హ్యాపీగా తన లైఫ్ లీడ్ చేయగలుగుతుంది. ఎస్, నేను దీని కొరకు సృష్టించబడ్డాను, ఈ పనిని చేస్తాను. ఒక స్త్రీ తన జీవితాన్ని సంపూర్తిగా ఆస్వాదించాలి అని అంటే తాను ఎందుకు సృష్టించబడిందో తెలియాలి. దేవుడు ఎందుకు స్త్రీని సృష్టించాడో చదవండి. 18వ వచనం. సో దేవుడు ఆదామును చేసి ఏదైనా తోటలో పెట్టిన తర్వాత నేను ఆదాముకి సాటి అని సహకారంగా చేయాలనుకుని జంతువులని పక్షులన్నీ తీసుకొచ్చాడు. ఎవరు సెట్ అవ్వలేదు. తర్వాత అవ్వ చేశాడు. సో అవ్వ ఎందుకు సృష్టించబడింది? అవ్వ దేనితో సృష్టించబడింది? ఆదాముకి సహాయం చేయడానికి. వాక్యం అలాగే ఉందా? ఏమో తప్పు చెప్తున్నాను. సో ఏ సహాయం సంపూర్తిగా చేయడానికి తనకున్న బలం సరిపోవడం లేదు. సో అందువలన దేవుడు ఏం చేశాడంటే కంప్లీట్నెస్ కోసం అంటే మీ పని ఏంటి అంటే మీ భర్త చేసే ప్రతి పనిలో మీ ముద్ర కనబడాలి. ఓకే, మాకు ఇవ్వచ్చు కదా ఛాన్స్ అంటే కదా. స్త్రీలకు దేవుడు ఇచ్చినందుకు ఆధిక్యం. ఇప్పుడు యాక్చువల్గా మీరు మీ భర్త చేసే ప్రతి పనిలో అంటే అమ్మ వినాలి, దేవుని వాక్యం ప్రకారం చేసే ప్రతి పనిలో మీ భర్తకు మీరు సపోర్ట్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇద్దరు సమానమే కదా. దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే. కానీ అధికారం దృష్టిలో బాధ్యత దృష్టిలో చూసినప్పటికీ మీ భర్తను ఫాలో అవ్వాలంటున్నాడు. అదే ప్రభు ఇద్దరు సమానం అంటాం, మళ్ళీ ఫాలో అవ్వమంటామంటే ఇంకొక మంచి ఏమంటారు, ఒక అద్భుతమైన ఆశీర్వాదాలు దాచిపుచ్చాడు. బ్రదర్ కొంచెం వాల్యూమ్ పెంచరా బ్రదర్, కొంచెం ప్రైజ్ రా. ఓకే, మీరు కానీ వాక్య ప్రకారం జీవిస్తున్న మీ భర్తలకు లోబడితే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటో చెప్తాం ఫస్ట్. ఓకే, ఈ వాక్యం చదవండి. ఈ వాక్యము కృష్ణ స్త్రీలా? ఈ వాక్యం ఎవరిది? పురుషులకు సంబంధించింది. కానీ మీరు ఎక్కడ వరకు చదవాలంటే రెండింటి వరకే చదవాలి. అటువలే పురుషుల జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని అడిగింది. జీవం అనే కృపావరంలో అంటే దేవుడిచ్చే ఆ నిత్య జీవంలో భర్తలు ఏం చేయాలంటే దాని కొరకు ప్రయాసపడుతూ ముందుకు సాగాలి కదా. సో ఈ భర్తలు ఇలా నడుస్తూ ఉంటే మీ భార్యలు మీతో పాలివారు, మీ భర్తలు కనుక వెళ్తే చాలు మీ మరణం. అర్థమవుతుందని చెప్పిన పాయింట్ అంటే భార్యకి ఎంత ప్రివిలేజ్ అంటే నీ యొక్క భర్త కానీ వాక్య ప్రకారం జీవిస్తా ఉంటే నీ భర్త అడుగుజాడుతూ నడిస్తే చాలు, నువ్వు పరలోకము ఈజీగా వెళ్ళిపోవాలి. సంతోషంగా లేదా? మీరు కూడా ప్రయాసపడి కష్టపడి వెళ్ళాలా? జీవం అనే కృపావరంలో మీ భార్యలు మీతో పాల్గొవాలంటే ఒక భర్త కానీ తను సరిగా వాక్య ప్రకారం జీవిస్తే మీరు ఆయన అడుగుజాడల్లో నడుస్తే ఆయన సహకారంగా ఉంటే మీకు కూడా పరలోకం గారండి. అది అంత గొప్ప ఆధిక్యత దేవుడు చూపించాడు. ఓకే, నీవు దేవుడికి లోబడి దేవుడు చెప్పిన విధంగా జీవించే నీ భర్తకు లోబడి ఉంటే ఆటోమేటిక్ గా నీకు నిత్య జీవం వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఎందుకు సృజించబడ్డారో, మీకు అప్పగించిన బాధ్యతలు ఏంటో, ఎలాంటి అర్హతలు కలిగి ఉన్నారో మీరు తెలుసుకొని ఆ విధంగా జీవిస్తే 100% దేవుడి యొక్క ఆ ప్రభుని మీరు పొందేసుకుంటారు. సో తాను ఎందుకు సృష్టించబడింది స్త్రీ? స్త్రీ ఉండవలసిన అర్హతలు ఏంటి? స్త్రీ కలిగి ఉండవలసిన బాధ్యతలు ఏంటి? ఆ మూడు ఒకటి పర్పస్, ఎందుకు సృష్టించబడ్డారు, కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అంటే వివాహం చేసుకోవడానికి. నువ్వు వివాహం చేసుకున్న తర్వాత ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలన్నది చూద్దాం. ఓకే, సో స్త్రీ ఎందుకు సృష్టించబడింది?
తాను ఎందుకు సృష్టించబడిందో చూద్దాం. స్త్రీ ఎందుకు సృష్టించాడండి దేవుడు స్త్రీని? అమ్మా ఎందుకు సృష్టించాడు స్త్రీని? తన భర్తకు అన్ని విషయాలలో సహాయం చేయడానికి దేవుడు నువ్వును సృష్టించాడు కదండి. ఓకే, దేవుడే ఏమో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వారికి సాధ్యం సహాయం లేకుండాన్ని సృష్టించాడు. ఓకే, స్త్రీ సృజించబడ్డ కారణం ఒంటరిగా ఉండడం మంచిది కాదని సహాయం చేయడానికి. ఏ సహాయం అంటే మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ పరిశుద్ధత. అంటే నీ భర్త యొక్క పరిశుద్ధతను కాపాడడానికి ఎంతో ప్రయాసపడాలి. ఏ సహాయం అంటే చాలా సహాయాలన్నీ, ఆర్థిక విషయాలు సహాయం చేయొచ్చు, లేదంటే తను చేస్తున్న పనులు సహాయం చేయొచ్చు, ఇవన్నీ సహాయం లేదు. కానీ అతి ప్రాముఖ్యమైనది నీ భర్త అన్ని విషయాలు పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా, సత్యము కలిగి, దేవుని భయభక్తులు కలిగే విధంగా జీవించడానికి నీ సహాయం చాలా అవసరం. అంటే నీ భర్త సరిగా లేడు అని అంటే నువ్వు సహాయం సరిగా ఇవ్వట్లేదు. నీ భర్త పెర్ఫెక్ట్ అని అంటే అసలు అవసరం లేదు. కానీ దేవుడు ఏమన్నాడంటే నీ భర్త కూడా, అంటే పురుషుడు కూడా బలహీనుడే. కొన్నిసార్లు ఆలోచనలో మాటలతో తప్పిపోతుంటాడు, కొన్నిసార్లు తీసుకోవాల్సిన నిర్ణయాలు సరిగా తీసుకోలేడు, కుటుంబ విషయాల్లో సరిగా ప్రవర్తించలేడు. కనుక నువ్వేం చేయాలంటే జ్ఞానం కలిగి ప్రవర్తించు. ఏమంటే నాబాలు అబిగయీల విషయంలో చూస్తే అబిగయీలు ఎలాగైతే జ్ఞానం కలిగి ప్రవర్తించింది, వస్తున్న ఉపద్రవాన్ని ఎలా ముందుగానే పసిగట్టగలిగింది, ఆ విధంగా చేయాలి. అంతేగాని నీ భర్త ఏది చెప్తే దాన్ని మనం వెళ్ళిపోవని నేను అంటలేదు. నీ భర్తలో నీ భర్త యొక్క పరిశుద్ధత కరెక్ట్గా ఉంటే నీ కుటుంబ పరిశుద్ధత కరెక్ట్గా ఉంటుంది. అందువలన నీ భర్తకి సరైన నడిపి ఇవ్వడానికి నువ్వు సృష్టించబడ్డావు అన్ని విషయాలతో పాటు. ఓకే, స్త్రీ తన పురుషునికి సహాయం చేయడంలో సొంతం. ఇప్పుడు మీరెవరు సహకారి కదండి. ఇప్పుడు మీరు ఏం చెప్పాలి అని అంటే ముక్తగా ఈ మాట చెప్తారా? ఈ మాట చెప్పడానికి మీకు కొంచెం కష్టం అవ్వచ్చు, నాకు తెలుసు. చదవండి, ఇది మీకు కొంచెం కష్టమైనప్పటికీ మనసులో విశ్వసించి ఇప్పుడు ఎవరు గట్టిగా చెప్తే వాళ్ళకి అంత దేవుని మీద మాట మీద విధేయతండి. నేను నా భర్తకి సహకారాన్ని గట్టిగా వచ్చింది, సౌకర్యం ఏంటండి కారణం. అర్థమవుతుందండి? మీరు సృజించబడినది దేవుడు ఒక పనిని అప్పగిస్తే, ఆ పనిని మీ భర్తకు అప్పగిస్తే దానికి సహకరించడానికి మీరు సృష్టించబడ్డారు. మీరు మీ భర్తకు భయపడలేదు. మీ భర్త కంటే మీకు జ్ఞానం ఎక్కువే ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? మీ భర్త కంటే మీరు డబ్బులు ఎక్కువ సంపాదిస్తుండొచ్చు. మీ భర్తకి చాలా సరైన డిసిషన్స్ తీసుకునే ఆలోచన నాలెడ్జ్ కూడా లేదు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆయన పక్కన మాట్లాడుతున్నాం కదా, అయినను సరే మీ భర్తను సహకరించాలి. ఆమె చెప్పలేదా? చూడండి ఏ కుటుంబంలో భార్య సరిగా సహకరించదో ఆ కుటుంబంలో దేవుని కృప ఉండదు. ఎందుకు? జస్ట్ యూఆర్ క్రాసింగ్ గాడ్స్ ఏమంటారు, ఆజ్ఞను క్రాస్ చేస్తారు అంతే. దేవుడు ఏమన్నాడంటే నిన్ను నీ భర్తకి సహకరిస్తూ నీ కుటుంబాన్ని, నీ అందమైన కుటుంబాన్ని కట్టుకోవాలి. అది దేవుని ఉద్దేశం. నువ్వు నీ భర్తకి సహకరించట్లేదు అంటే అక్కడ దేవుడి కృప ఎలా ఉంటుంది? భర్తలు తమ కుటుంబాలను సరిగా పోషించకుండా, సంరక్షించకుండా ఫీల్ అయిపోతా ఉంటే భార్యలు ఏం చేస్తారనంటే తమ భర్తలుకి సహకరిస్తూ దేవుడి యొక్క ప్లాన్ నెరవేర్చకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ కుటుంబాన్ని నాశనం చేస్తారు. టోటల్గా ఇద్దరు కలిపి నాశనం చేస్తారు. సో ఇప్పుడు కుటుంబం కట్టబడాలంటే భర్తలకు ఏం చేయాలో అని మనం విన్నాం. అది వారు ప్రయత్నిస్తుండగా మీరు ఈ పని చేయకపోతే, లేదా మీరు మీ భర్తలకు సహకరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేయకపోతే. సో ఇక్కడ కపుల్స్ గా ఉన్న వారికి చెప్పేది ఏంటంటే భర్తలకు ఏది చెప్పబడిందో ఆ మాటను మీరు పాటించడానికి ప్రయత్నించండి.
భార్యలారా మీరు ఏం చేయాలంటే మీ భర్తల పరిశుద్ధత కొరకు, మీ భర్తలు చేసే ప్రతి మంచి పనికి, దైవ సంబంధమైన ప్రతి మంచి పనికి అన్కండిషనల్ గా మీరు చేయాలి. ఈ సమయంలో నాకు నోబాహు గుర్తు వస్తుంది. ఏమండి, దేవుడు నోబాహుకి ఓడ కట్టమని చెప్పాడు. తర్వాత నోబాహు బాధ్యత గురించి చెప్పాడా? చెప్పలేదుగా. అయినను సరే 120 సంవత్సరాలు భర్త ఓడ కడతానంటే భార్య మాట్లాడకుండా సహకరించింది. అందుకే వారు నూతన భూమిలోకి వెళ్ళారు. ఆమె నోబాహు మాత్రమే కాదండి, నోబాహు ఓడ కట్టడానికి నోబాహు భార్య సహకరించకపోతే కట్టలేడు. సో దేవుడు మిమ్మల్ని అంటారు కదా, నాట్ పట్టాలి కదా, కొంచెము ఒక అడుగు కింద పెట్టినట్టుగా అనిపిస్తుంది, కానీ అసలు మీరే పైన ఉన్నారు. అయ్యా చప్పట్లో అంటే ఓకే స్త్రీలు ఓకే. ఇప్పుడు మీలో ఎవరికైనా అమ్మా, మీలో అంటే అందరికి పెళ్లి అయిపోయినట్టు పక్కన పెట్టాను, కానీ మీ పిల్లలకు కానీ మీలో ఏ స్త్రీకైనా నేను నా భర్తకి సహకరించను, నేను కూడా నా భర్తకి ఈక్వలే, దేంట్లో తక్కువ, నేను ఆయన 5 అంకులే నేను 5 అంకులే, నేను ఆయన 70 నేను 80 అని పోటీ పడతారు అనుకోండి, అప్పుడు మీరేం చేయాలి? భర్తకి సహకరించడానికి మీకు ఇష్టం లేకపోతే మీరేం చేయాలి? వివాహం విషయంలో ఏమా చెప్పండి, కరెక్టే చేసుకోకూడదు. సింపుల్. నాకు ఒక అమ్మాయికి నేను నా భర్తకు సహకరించడానికి మేము ఈక్వల్ అండి, తనంత నేనంత ఫీలింగ్ ఉందనుకో, వివాహం చేసుకోకూడదు. అంతే. వివాహం చేసుకుంటాను కానీ నా భర్తకు సహకరించడంటే మీ చేతితో నీ కళ్ళ నువ్వే పొడుచుకున్నట్టు, నీ కుటుంబాన్ని నువ్వే నాశనం చేసుకో. అంటే వివాహం చేసుకున్న వారి మైండ్లో ఏం రావాలి అంటే, నేను దేవుని మాటకి లోబడి నా భర్తకు అన్ని మంచి విషయాలు, దేవునికి సంబంధించిన విషయాలు అన్నింటిలో లోపడతాను. ఇన్ కేస్ నీ భర్త తేడా అంటే నేను దేవుని వాక్య ప్రకారం జీవించలేదు, ఏం చేయాలో చూద్దాం. ఆల్రెడీ సో స్త్రీలు నేను నా భర్తకు సహకరించను అని అంటే, చూడండి ఒకసారి చదువుతారు. స్త్రీలు తాము దేంతో తక్కువ కాదు, ఆడది అమలగాల సభ పురుషులతో పాటు మేము సమానమే అని దేవుడు పెట్టిన క్రమాన్ని కాదు. అంటే వివాహం ఎలా ఉంటుందంటే శీర్షాస్త్రం అంటే ఎంత తెలుసు, మనం ఇలా నడవాలి. రోజుకి ఒక 2 నిమిషాలు వేస్తే శీర్షాస్త్రం చాలా మంచిది, బాడీ సర్క్యులేషన్ బాగుంటుంది. అలాగే గంటలు అయితే మాత్రం పోతాం. అలాగే అప్పుడప్పుడు నీ భర్త ఏదైనా సరినిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు ఆ సరైన విధంగా నడిపించడానికి ఏదన్నా ఒకసారి చేయొచ్చు, కానీ ఎప్పుడు నేనే కొనాలి కంటే మాత్రం ఎక్కడైతే మీరు దేవునికి ఆజ్ఞను క్రాస్ చేస్తారో అక్కడ దేవుని యొక్క కృప ఉండదు, దేవుని యొక్క సహకారం ఉండదు. ఓకే. రెండోది అంటే మీరు ఏ మిస్టేక్ చేయకూడదు అన్నది ఫస్ట్ పాయింట్ ఏంటి? సహకరించాలి. రెండోది చూస్తే ఈ మైక్ దేని వల్ల చూసారు? ఈ మైక్ దేని వల్ల చేశారండి? ఈ స్పీకర్, ఈ ఫ్యాన్, ఇక్కడ ఏదైనా వస్తుందో చేయమంటుంది కాదని ఇష్టానుసారంగా చేస్తావు, ఏది పడితే చేస్తాను, కొంచెం పాడైపోద్ది. నీ కుటుంబము పాడైపోవడానికి గల కారణము నీదే వివాహ వ్యవస్థ కూలిపోయింది. అంటే నేను భార్యలకు పాయింట్ అవ్వడం మాట్లాడుతుంది, ఇంతవరకు భక్తులు నేర్చుకున్నాం కదా. మీ కుటుంబం, మీ వివాహ వ్యవస్థ కానీ గలిబిలైపోయింది, చిందరవందర అయిపోయిందంటే ఒక భార్యగా నువ్వు ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఏమని? నేను దేవుడు చెప్పిన విధంగా నా భర్త జీవిస్తున్నప్పుడు నేను ఆయన లోబడి ఉంటున్నానా లేదా? ఇరవై ఎనీ సిచ్యువేషన్ మొదట నువ్వు నీ భర్తకు ఆనంద వ్యవస్థ చేయాలి. నేను చాలా సార్లు చెప్పే పాయింట్ ఏంటంటే, మీ భర్త చేతగానే ఉన్నటువంటి కొంతమంది మరీ అసలు ఎలా ఉంటారంటే దేనికి పనికిరామని అంటారు భర్త కదా. అప్పుడు నువ్వు వాడిని ఇంకా ఎలా చేసేవాళ్ళుకో అప్పుడు నీ పేరు ఏమని వస్తుంది? చేతకానుడి బెల్లం అంటారు.
ఆఫీసర్ చెప్పాలని చేతకారుడు భార్య అంటారు. అంతేనా నీ పేరు? ఆ చేతకాని వ్యక్తిని నువ్వు జ్ఞానము కలిగి ప్రార్థన చేస్తూ తనకు మంచి వ్యక్తిగా పొజిషన్ తీసుకొచ్చేవరకు, ఒక విధంగా చెప్పాలంటే రాజుగా ఆయన చేసేవరకు, అప్పుడు నీకు పేరే వస్తుంది. అది నీ భర్తను బట్టే నీ స్థానం. చాలాసార్లు ఏం చేస్తారంటే భర్త కొంచెం సంవత్సరానికి తక్కువ కానీ తొక్కేదని చూస్తాం, కానీ నిన్ను నువ్వే తొక్కేసుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు బయటకి వెళ్ళాలంటే ఏమంటారు చెప్పండి? ఆడా అంటారా? అనుకోండి, నువ్వు ఉన్నప్పుడు బాగానే చెప్తారు, నువ్వు బయటికి వెళ్ళగానే నీ భర్తను బట్టే నీకు విలువ ఉంటుంది. సో నీ భర్తని ఎక్కడా కూడా తక్కువ చేయడు. కొన్నిసార్లు సమస్యలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మొత్తం బంధువులందరినీ బిజినెస్ నిలబెట్టి వీడు అన్నా అనుకో, తర్వాత బయటకి వెళ్తాం రోజు బిర్యానీ మీరే తెలుసా? కొందరు స్త్రీలు ఎలా ఉంటారంటే, నువ్వేమి గొప్ప, ఎందుకు నువ్వు చదివింది డిగ్రీ, నేను పీజీ, నువ్వెంత 20,000 నేను 50,000 కదా. అసలు నీ నాలెడ్జ్కి నా నాలెడ్జ్కి తేడా ఉంటుంది. అసలు నువ్వు మాట్లాడితే అర్థమవుతుంది ఎవరి కదా. నేను మాట్లాడితే నువ్వు మాట్లాడితే నడే తాతయ్యకి నడి, నేను మాట్లాడితే గోడ. దేనికి పని చేస్తాను నువ్వు అంటే, ఇప్పుడు తెలివిని బట్టో, డబ్బుని బట్టో, జ్ఞానాన్ని బట్టో కుటుంబంలో ఎవరు ఎక్కువ ఉండాలి, ఎవరు తక్కువ ఉండాలని నిర్ణయిస్తారా? ఏమంటే లోక సంబంధం కాదు కదా, మనం దేవుని బిడ్డలు కదా. దేవుని బిడ్డలు నీ జ్ఞానాన్ని బట్టి, నీ తెలివిని బట్టో, నీ భర్త చేతకానివాడు కాబట్టి సూపర్గా ఉంటానని అంటే కరెక్టా? లేదా వాక్య ప్రకారం నిన్ను నువ్వు కట్టుకోవడం కరెక్టా? అదే వాక్య ప్రకారం కట్టుకోవాలి. అంటే కుటుంబ వ్యవస్థలో ఎవరు పెద్ద ఎవరు చిన్నదన్నది మన జ్ఞానాన్ని బట్టి, మన తెలివిని బట్టి కాదండి. అది దేవుని వాక్య ప్రకారం నిర్ణయించబడాలి. అలా కాకుండా నువ్వు లాజికల్ గా మాట్లాడే వరకు పడవ సముద్రంలో పడవతో కన్నం పెట్టుకున్నట్టు, నీ చేతులతో చక్కగా కన్నం పెట్టేసినట్టు ఎంత ఏముంటుంది, కొంచెం మురిగిపోతుంది. ఫైనల్ గా వివాహ వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. సో ఏర్పాటు చేసిన దేవుడు ఎలా ఉండాలి, ఏ రూల్స్ ఏ రెగ్యులేషన్స్ పాటించాలన్నది స్పష్టంగా చెప్పాడు. మనము వాటిని నేర్చుకుని ఆ ప్రకారము జీవించాలి, లేకపోతే కుదరదు. సో కాబట్టి ప్రతి స్త్రీ కూడా వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవునికి లోబడి, మళ్ళీ ఇదే మాట చెప్తారా? నేను నా భర్త నేను మాట వినపడలేదా? అమ్మగారు పక్కనే ఉన్నా వినపడలేదా? ప్రాముఖ్యమైన సహాయం ఏమని చెప్పారు? నీ భర్తకు చేయవలసిన అతి ప్రాముఖ్యమైన సహాయం ఏంటంటే, నీ భర్త పరిశుద్ధతను పెరగాలి. నీ ద్వారా ఏమిటి? సమాధానంలో ఎక్కువ ఉండాలి, నీతి న్యాయం అనుసరించి జీవించే విషయంలో, ఆర్థిక విషయాల్లో ఎక్కడ ఇది చేయకూడదు. ఇప్పుడు నెలకు 20,000 వస్తున్నాయి, నువ్వేంటి 30,000 ఖర్చు పెడుతున్నావు, ఏం చేద్దాం భర్త? అయితే దొంగతనం చేయాలి, ఏదో తప్పు మాత్రం ఎంతగా 10,000. నువ్వు అప్పుడు ఏం చేయాలి చెప్పు? ఎంత కష్టపడుతున్నా 20,000 వస్తున్నాయి, 30,000. ఎప్పుడు నువ్వేం చేయాలి? అయ్యా నేను నీకు బట్టి బాగా రాస్తాను, నువ్వేదో రాత్రికి దొంగతనం చేసి వచ్చే సపోర్ట్ చేయాలా? ఆ 20,000 నేను కుటుంబాన్ని నడిపిస్తాను. ఎందుకు పిల్లలు చక్కగా నేనే అన్ని చేసి పెడతాను, నువ్వేం టెన్షన్ పడదు అని చెప్పే ఆ భరోసా ఇచ్చారు కదా. ఎప్పుడు ఇంతే నా 20,000 వేస్తావా? చూడు ఆ పక్కింటో నువ్వు నేర్చుకో. పరిశుద్ధత, సమాధానం, నీ భర్త జీవితంలో నెమ్మది నువ్వు ఇస్తేనే వస్తుందా? ఓకే, ఏంటంటే నీ భర్త చెప్తే పూజకి వల్ల తీసేస్తా కానీ ఆ పక్కింటి బ్రదర్ ఎవరు చెప్పాడు అనుకో, వాళ్ళు భేదమంది. బైబిల్ ఏం చెప్తుంది? మొదటి నుంచి పురుషుడికి పూజ లోపడంటే అది ఎప్పటికీ లోపడమ్మా. నీకేం తెలుసు? నీకేం తెలియదు, ప్రతి దానికి చేశాడు. దాంతో మిగతా అడ్వాంటేజ్ తీసేసుకో. ఓకే, ఎలిజిబిలిటీ, అర్హతలు, వివాహం చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు చూద్దామా?
సో వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే వివాహము, నేను నాకు ఆల్రెడీ చెప్పాను, అసలు వివాహ వ్యవస్థను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడయ్యా అంటే ఆ పరలోకంలో జరగబోయే గొర్రె పిల్ల వివాహోత్సవం కదండి. ఈ వివాహంలో జరిగే ఏ సిచ్యువేషన్ అయినా సరే మనకి ఆ పరలోక వివాహానికే చూడాలి. సో వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధాన్ని తెలియపరచడం కదా. సో ఇందులో భార్య ఎందుకు చేయబడిందో చూస్తే చూడండి, ఎఫెసీ 5:8 చూడండి. ఇందులో భార్య యొక్క అర్హత కనబడాలి. ఇక్కడ కనబడిందా? వివాహం చేసుకోవాలంటే భార్యకు ఉండవలసిన అర్హత, ఎలిజిబిలిటీ, లోబడే స్వభావం. అంటే నువ్వు మెంటల్ గా నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే వివాహంలో వెళ్తున్నప్పుడు నేను ఇది మొదలుకొని నాకు ఒక శిరస్సు ఉన్నాడు ఏమంటే ఆ శిరస్సుకి నేను లోబడి పని చేయాలి. ఈ శిరస్సుకి లోబడకుండా ఈ చేతులు ఈ కాళ్ళు పనిచేస్తే ఎలా ఉంటాయి అంటే ఏమంటారు తెలుసా? పిచ్చోడికి మాత్రమే ఈ శిరస్సుకు లోబడి పనిచేయవారు. అంటే ఈ శిరస్సు నీ భర్తకు నువ్వు లోబడి పని చేయకపోతే దేవుని దృష్టిలో నీ స్థితి అది. అంటే వివాహంలో ఎంతో అంటే నీకున్న ఒకే ఒక ఎలిజిబిలిటీ. మన పురుషులకైతే 4 చూస్తాయి కదండి, 4 అర్హతలు ఉంటేనే వివాహం చేసుకోవాలి. స్త్రీకి ఒకే ఒకటి, నేను నా భర్తకు లోబడాలి. నేను ఎలాగా? సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా లోబడాలి. కండిషన్ అది. నెలకు చేరుకొనిస్తే లోబడతానంటే కుదరదు. సంఘము క్రీస్తుకు ఏ కండిషన్ లో లోబడిందో ఆ కండిషన్ లో లోబడాలి. ఎందుకు లోబడాలని చెప్పాను కదా, ఇది క్రీస్తుకి సంఘానికి ఉన్న రిలేషన్ ఈ లోకంలో చూపించడం వరకు. సో లోబడకపోతే దేవుని కార్యాన్ని ధిక్కరిస్తున్నాడు. ఇప్పుడు ఇంతకీ పెళ్ళైన భార్యలారా మీరు మీ భర్తలు లోబడుతున్నారా, విధేయత చూపెడుతున్నారా? లోబడుతున్నారా? లోబడటకి విధేయతకి తేడా తెలుసా? నాకు తెలిసి చాలా మంది భార్యలు అంటే ఉన్న మంచి వాళ్ళు విధేయత చూపెడతారని లోబడలేదు. విధేయత అర్థం ఏంటంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పిన పని చేయడు. సాయంత్రం మా అమ్మ వాళ్ళు వస్తున్నారు, కొంచెం చికెన్ ఉంటారండి, మా వాళ్ళు పప్పు వండుతారు మాత్రం చికెన్ అంట అని వండుతాం. వండడం కానీ ఏం చేసావు? ఇష్టం లేకుండా ఉండదు. విధేయత అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పింది చేయడు. లోబడడం అంటే ఇష్టపూర్వకంగా చేయడు. సంఘము క్రీస్తుకు లోబడాలి అంటే అర్థం ఏంటంటే ఇష్టపూర్వకంగా దేవుడు అప్పగించుకోవాలి. నా కుమారుడు అంగీకరించిన తర్వాత ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని యేసుప్రభువు చెప్పారు కదా. మనం దేవుని బిడ్డలమైన మనము జాగ్రత్తలు చేయకూడదు, అపవిత్రం చేయకూడదు, మోసం చేయకూడదు, ఇలా ఉన్నాయి కదా. దేవుడిని అంగీకరించి ఇన్ని బాధలు చేయడం కదా, ఇష్టపడి చేస్తాం. అలాగే భార్యలు కూడా తమ భర్తలు చెప్పిన పనికి లేదని తమ భర్తలకు ఇష్టపడి లోపడాలి. ఒక పని చెప్తే దాన్ని సంతోషంగా చేయాలి. ఆ మైండ్ ఉంటేనే నీ కుటుంబం కట్టబడదు. లేదంటే ప్రతిసారి పని చేస్తాం కానీ గొడవే. తిను పెట్టుకోవాలిగా, ఉండేరుగా, ఇంకేం కావాలి నీకు? ఉండలేదా? చూడండి కాస్ట్ లేదు, ఆయన చెప్పినట్టే వండి పెట్టడానికి ఏమైందండి? విధేయత కనబడదు, లోపడలేదు. అయ్యో సమయం దాని కూడా లేదా? ఓకే. సో భార్యలారా మీరు అంటే నేను అందుకే 100 సార్లు ఏం చెప్తున్నానంటే మీ భర్తకు భయపడో ఆయన ఏదో చేస్తాడని కాదు మీరు చూపించేది. మీకు ఆయనకి పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాటలు లోపల చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఇటు నుంచి మంచినీళ్ళు ప్రవహిస్తుంది, దేవుడు ఇక్కడ సెట్ చేస్తాడు, కుటుంబం కట్టబడదు. మీరు ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. కుటుంబంలో మీ భార్య ఎలా ఉన్నా మీరు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మీ భార్యను ప్రేమించండి. మీ భర్త ఎలా ఉన్నా సరే మీరు దేవునికి లోబడి మీ భర్తకి రెస్పెక్ట్ ఇవ్వండి. అటువంటి కుటుంబం కట్టబడదు. అది దేవుడు ఇస్తున్న మాట సార్, నా మాటే కాదు.
ఇదో పాయింట్. మీరు లోపడడానికి ఇష్టపడకపోతే ఎందుకు ఆలోచించకుండా నాశనం చేస్తారు? మూడవది రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు. ఆల్రెడీ చాలా బాధ్యతలు కవర్ అయిపోయి స్పీడ్ అనుకున్నాం. దేవుడైన యెహోవా ఆదామును ఏదైనా తోటలో ఉంచి కొన్ని పనులను అప్పగించాడు. ఆ పనులకి అమలు సహకారంగా ఉంచాడు. ముఖ్యమైన సహకారం ఏంటంటే పరిశుద్ధత అనుకున్నాం కదా. నేనేమంటానంటే ఆదాము 24 hours తోటను కాయగలదా? 2-3 గంటలు 5-6 గంటలు నిద్రపోవాలి కదా, అప్పుడు ఇవి కూడా పడుకుంటే కదా. నీ సహకారం ఎప్పుడు? ఆదాము ఎప్పుడైతే ఇన్యాక్టివేట్ గా సరిగా లేదో అప్పుడు నీ సహకారం. నీ భర్త బాగా పనిచేస్తున్నాడు, హ్యాపీగా నువ్వు ఫాలో అయిపోతున్నావు. నీ భర్త సరిగా అంటే పని చేయలేకపోతున్నాడు, అప్పుడు నువ్వు యాక్టివేట్ అయ్యి నువ్వు సపోర్ట్ చేయాలి. 2 ఎడ్లు ఉన్నాయి అనుకోండి, 2 ఎడ్లు బాగా పనిచేస్తాయి. ఇవాళ ఎడ్ల బండి లాగుతా ఉన్నాయి. ఒక ఎద్దు మెడ మీద ఎంత గుండు వచ్చింది, కానీ 2 ఎడ్లకి కట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇద్దరు సమానంగా బలం లాగడం కుదురుగా? ఈ ఎద్దు కొంచెం మెడ పైకెత్తాలి, ఈ ఎద్దు కొంచెం కింద తెచ్చాలి, గ్యాప్ ఉండాలి. జస్ట్ ఏదో నామకార్థంగా నడుస్తూ ఉండాలి. ఎప్పటి వరకు? అప్పుడు మారిపోయేంత వరకు. లేదు దీని మీద కూడా బలం ఉంటే మొత్తం కొనబడిపోతుంది. సేమ్ అలాగే భార్యాభర్తల విషయంలో కూడా భార్యలు ఎప్పుడైతే మీ భర్త బలహీనంగా సరైన నిర్ణయాలు తీసుకోలేదు, జ్ఞానయుక్తంగా చేయగలగాలి. చాలాసార్లు ఏం చేస్తామంటే లోతు భార్యలాగా ప్రవర్తిస్తాం, లేదంటే నయోమి ఎలిమినేగా ప్రవర్తిస్తాం. లేదా అమ్మాయి కంటపడసద్దు కడుపు వెళ్ళిపోవాలనే వెనకలా వెళ్ళిపోయింది, ఎక్కడికి పోయా వెళ్ళిపోయింది భర్త వాళ్ళు. అలా జ్ఞానం కలిగి ప్రవర్తిస్తుంటే ఎంత బాగుండేది. సో బాధ్యతల్లో మొదటిది భర్త విధిగా లోపడాలి. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఈక్వలే సమానమే కావాలంటే నేను ఎంత తెచ్చాను? 12 తులాలు తెచ్చాను. మీ అమ్మను 3 తులాలు పెట్టారు, దానికి ఎంత పెట్టాలి అనకుండా ఏదైనా విధిగా లోపడాలి. ఓకే, ఎందుకు లోపడాలి అంటే దేవుడు అకౌంట్ ఎవరు అడుగుతాడు? ఒక ఆఫీసులో 10 మంది స్టాఫ్ ఉన్నారు సార్, ఒక ఆఫీసులో ఉన్నాడు, కింద ఏదైతే తప్పు చేశాడు, వచ్చి ఎవరు అడుగుతాడు? ఎవరన్నా చెప్పాను ఇన్స్పెక్షన్ వచ్చినవాడు. సేమ్ అలాగే ముందు ఆదాము అడుగుతారు. కాబట్టి లోపడాలి. రెండోది అన్ని విషయాల్లో సహకరించాలి. కారణం ఏంటంటే నీ భర్తే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయినప్పటికీ అతడు కూడా ఒక మానవుడే. కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. కొన్నిసార్లు తన బలం సరిపోదు. సపోజ్ పిల్లల ఫీజులు అన్ని 50,000 ఉన్నాయి, ఇతను 30,000 వస్తుంది కదా, ఫీజులు ఆటోమేటిక్ పెరిగిపోయినాయి. ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి నువ్వు ఏదైనా ఇంటి దగ్గర నోటు స్వీకరిస్తే చెయ్యి, ఇద్దరు అనుకుని మాట్లాడుకుని అలాగా అతని మీద బడ్డెన్ తగ్గించే విధంగా ఉండాలి. అలాంటి విషయంలో కూడా ఇద్దరు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇంటి దగ్గర ఉన్న అంటే ఇల్లాలు గారి మంచి హృదయం లేకపోతే అంతరంగ స్వభావం రోజు నరకమే. ఎందుకనంటే ఇంటికి వచ్చే వారికి ఆతిథ్యం ఇవ్వాలి అంటే ఎవరు మంచి హార్ట్ కలిగి ఉండాలండి? భార్యే. మరి ఎవరు ఫ్రెండ్స్ వస్తారు, అమ్మ టీ పెట్టాలంటే వచ్చి పెట్టుకోవాలన్నారు. అంతేందుకంటే ఆదాము ఇంటికి అబ్రహాం ఇంటికి 3 మనుషులు వచ్చారు కదా. వచ్చినప్పుడు సరేమ్మా 3 బాణాలు పెట్టి పిసుకురాన్నాడు. పిసికి గమనం చపాతీలు చేసి తీసుకొచ్చారు. తర్వాత లోతు ఇంటికి వెళ్ళారు, చపాతీలన్నీ మాడిపోయాము. ఎందుకో తెలుసా? లోతే చేసుకొచ్చింది చపాతీలు. లోతు భార్య బిజీగా ఉందంటే తెలుస్తున్నాం. మీరు చూడండి, అక్కడ క్లియర్ గా చదవగలిగితే లోతు భార్య చపాతీలు చేయలేదు, లోతే చేసుకొచ్చి మరి బయట నుంచి కొనుక్కొచ్చాడు. ఏం చేశాడు? అన్ని అక్కలుగా చేసుకున్నాను. సో అంతరంగ స్వభావం మంచిగా ఉంటేనే నీ కుటుంబం కట్టబడుతుంది. బాహ్య అలంకరణ స్త్రీల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు, కానీ దానికంటే అంతరంగ స్వభావం. నీ వాక్యం చూడండి, సాధువైన వ్యక్తికి మృదువైన వ్యక్తి అలంకార గుణమైన అలంకార అక్షయ అలంకారం వారి మీ హృదయంలో అంతరంగ స్వభావానికి అలంకారం. సో బాధ్యతలు ఏంటంటే నువ్వు మంచి మనసు అంతరంగ స్వభావం కలిగి ఉండాలి, ఆతిథ్యం ఇచ్చే మనసు కలిగి ఉండాలి. ఓకే, తర్వాత కొన్ని కుటుంబాల్లో ఈ పొజిషన్ ఉంటుంది.
కదా. వెంటనే పిలిచేసి పుట్టింటో అందరూ పిలిచేసి, చూడు నా జీవితం బరబాద్ చేసేసాడు, నా జీవితం నాశనం చేశాడు, ఆ రోజు తాగి పడిపోతున్నాడు, ఏంటి అందరినీ తీసేయకుండా ఏం చేయాలి? దారి తప్పిన తమ భర్తలను తమ పవిత్ర ప్రవర్తన ద్వారా జ్ఞానం కలిగి సన్మానం తీసుకుని, అది నీ బాధ్యత. నువ్వు నీ భర్త ఒక సపరేట్ యూనిట్ అయిపోయారు. సో దానిని కాపాడడానికి ఒక్కొక్కసారి ఒకరు బలహీనత రెస్పాన్స్ తీసుకోవాలి. నీ భర్త అలా ఏదైనా ఒక బలహీనతలో ఉంటే దాంట్లో బయటికి తీసుకురావాలని నువ్వు ఏం చేయాలంటే నీ పవిత్రమైన ప్రవర్తన ద్వారా. సో చాలా సార్లు భార్యను ఏదో తమ ప్లాన్స్ పెట్టి కుటుంబాన్ని సెట్ చేద్దాం, లేదా భర్తను సెట్ చేద్దాం అన్నమాట. ఇప్పుడు సపోజ్ చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏసుమాల వేస్తారు. ఏసుమాల ఎంత తెలుసు? అయ్యప్ప మాలలాగా 40 రోజులు మరీ మాలని వేస్తా ఉన్నారు. భర్త బాగా తాగుకుంటారు అనుకోండి, ఈ ఏసుమాల 40 రోజులు నా భర్త తాగననుకుంటారు. అమ్మ నా భర్త మారిపోతారు, రాడు కదా, పేరు పంట దిగినంటే కొడవల పంట ఏదో అనుకు కొట్టగలిగిపోయి. సో చాలా సార్లు భార్యలు తమ ప్లాన్స్ తో భర్తను మారుతూ అనుకుంటారు, కానీ అన్ని చోట్ల ఫెయిల్ అయిపోతూ ఉంటారు కదండి. కానీ బైబిల్ ఏమో చెప్తుంది చూడండి ఒకసారి ఈ వాక్యం. పేతురు 3:2. అంతేకాకుండా కొంతమంది నీకు తెలుసా, బైబిల్లో నోవాహు ఏం చేశాడో, ఆదాము ఏం చేశాడో వాక్యం చెప్పిన పాస్టర్ గారిని పిలిపించేసి కొత్త కొత్త స్టోరీ చెప్పినా ఏమి భర్తలు మారలేదు. వాళ్ళకి తెలుసు, తెలిసినా తెలియకపోయినా మీరు వాక్యాన్ని 100 విధాలుగా చెప్పినా భర్తలు మారు. ఎలా మారుతారండి? ఎలా మారుతారండి? భార్యలాగా మీ భర్తలు మారాలంటే ఏం చేయాలి? మీ పవిత్ర ప్రవర్తన. అంటే నీ భర్త మంచిగా ఉన్నప్పుడు నువ్వు లోపడ్డావు కదా, నీ భర్త మంచిగా లేనప్పుడు మరి ఎక్కువగా నువ్వు పవిత్ర ప్రవర్తన చూపించాలి. ఇది ఎలా సాధ్యం? నిజంగా జరుగుతుందా? లోక సంబంధంగా జరగదు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ భర్తకి ఇంకా అదే విధంగా లోపడుతున్నావో ఆయన అయిపోయాడు, అప్పుడే జరుగుతుంది. నేను మనం ఎంత ప్లాన్ చేసినా అవ్వదు, అలాగే నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా ఒకసారి అవ్వకపోవచ్చు. కానీ నీ ప్రవర్తన చూసి నీ భర్త నీ నడవడికను బట్టి అమ్మో నేను ఇలా ఉండకూడదని మారిపోతుంది. అంటే దేవుని భయం ఆయనలోకి వస్తుంది. దేవుడు ఆయనని ఏం చేస్తాడంటే ఏదో సెటరైట్ చేస్తాడు. 5వది, నీ భర్తలు మంచి వాళ్ళైతే ఆ మంచితనాన్ని చేతగారితనంగా తీసుకుని మొత్తం నీ కోరికలు నీ ఆశలని నెరవేర్చుకుని ఆడితోటి మొత్తం అన్ని పనులు చేయించడం మంచివాడు కదా. నీ భర్త మంచివాడైతే నువ్వు ఒక మంచి ద్రాక్షవల్లి వలి అందుకోవాలి. పందిరిని ఎలా అయితే ద్రాక్షవల్లి అందుకోవద్దో ఆ విధంగా నీ భర్త మంచివాడు, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే మరింత విధేయత కలిగి నువ్వు లోపడాలి. ఓకే. తర్వాత మీ భర్త ఇంటి పేరు మీ దాని మీదే ఉంటుంది. అంటే మీ యొక్క నడవడిక మీద మీ భర్తకి మంచి పేరుగా చెప్పారు కదా ఆల్రెడీ. మీరు మీ భర్తను చేతగానుడిగా చేస్తే మీరు అలా అయిపోతారు, రాజుగా చేస్తే మీరు రాణి అయిపోతారు. మీ దానిని బట్టి మీ భర్త యొక్క పేరు వస్తుంది. ఓకే. తర్వాత సంపాదన అనుగుణంగా నడవాలి. జ్ఞానం గల భార్యలు. ఫస్ట్ భార్య నోవాహు భార్య కదండి, ఆల్రెడీ కొంత చెప్పారు కాబట్టి చూద్దాం. నోవాహు అంటే భర్త దర్శనమే తన దర్శనంగా భావించిన నోవాహు భార్య. ఉత్తమమైన భార్యల జాబితా రాయాల్సి వస్తే ఈవిడ పేరు ఫస్ట్ రాయాలి. దైవజనుడు చెప్పాడు, అపాయింట్మెంట్ నోట్ చేసుకుంటాడు. ముందు వరుసలో మంచి భార్యలను రాయాలంటే ఈవిడ పేరే రాయాలి. శారవం కూడా ఉంది కానీ ఆయన చెప్పింది. ఈవిడ గురించి ఎంత ప్రశంసించినా తక్కువే. ప్రపంచంలోని ప్రతి భార్య ఆవిడ గురించి ఏమంతా బైబిల్లో నోవాహు భార్య గురించి ప్రతి ఏమన్నా ఉందని ఏమీ లేదు. కానీ
ఒకసారి వాళ్ళ లోపలికి వెళ్ళి తను ఎలా జీవించి ఉంటుందో, ఎలా భర్తని రెస్పెక్ట్ చేసి ఉంటుందో, దేవుని మాటకి ఎలా లోబడి ఉంటుందో మీరు కానీ ధ్యానం చేయగలిగితే తన యొక్క క్యారెక్టర్ మీకు అర్థం అవుతుంది. ఇంతకీ నోవహు భార్య పేరేంటి చెప్పిన అందరూ? నోవహు భార్య పేరు నోవహు భార్య పేరు రాయలేదు కదా. ఓకే, ఎందులో చెప్తారు 2 పాయింట్స్. నోవహు భార్య పేరు రాయలేదు. మొదటి కారణం ఏంటి తెలుసా? నోవహు భార్య అంట నా భర్తే దర్శనమే నా దర్శనం అనుకున్నాను. నా భర్తకి చెప్తే నాకు చెప్పినట్టు అనుకుందంట. ప్రభు ఆయన ఉంటే నా పేరు ఎందుకు ప్రభు రాయడం అన్నంట. అంతగా తనని తాను తన భర్తకి మరుగు చేసుకుంది ఆమె. దేవుడు కూడా మంచుని బట్టి రాయలేదు, అదే అవసరం లేదు తనే ఉంటుంది. నీకు ఎంత విధేయత చూపించిందో చూడండి. ఇంకోటి ఎందుకో తెలుసా? మొదటి కారణం అదైతే, రెండో కారణం దేవుడు అంట ఎవరన్నా మీలాంటి ఆదర్శవంతమైన స్త్రీలు భార్యలు అక్కడ మీ పేరు రాసుకుంటారు, ఎవరు రాయలేదంట. రాసుకున్నారా? అంత యోగ్యత ఉందా? దేవుడు ఎందుకు రెండోది రాయలేదంటే ఆ చోట మీ పేరు కానీ మీరు రాసుకుని అలాగ తయారవ్వాలి. అలాంటి ఉత్తమమైన స్థానంలో నిన్ను ఊహించుకొని అలా జీవించాలని ఆశించాడు దేవుడు. ఓకే, చూడండి ఎందుకు ఉత్తమమైన భార్య ఏంటంటే, దేవుడు నోవాహుతో మాట్లాడితే ఏమవుతుంది? దేవుడు దిక్కు వచ్చి ఏమన్నాడంటే నోవాహు అన్నాడు, ప్రభువా అన్నాడు. నా కొరకు ఒక వాటర్ కట్టుకోవాలి కదా. అమ్మా దేవుడు ప్రత్యక్షమైన ఏమన్నాడు? ఒక వారం కట్టమన్నాడు. అవును కట్టయితే నీతో చెప్తే నువ్వు కట్టు. నేను కూడా చేయాలంటే నాతో దేవుడు మాట్లాడాలి. అది నీ దర్శనం, నా దర్శనం వేరే ఉంది. అర్థమైందా? అంటే తన భర్త దర్శనమే తన దర్శనం. నన్ను పిలవలేదు కదా. నోవాహు దర్శనమే తన దర్శనం అనుకుంది. దేవుడు తనతో మాట్లాడాలని ఎక్కడ అనుకోలేదు. ఏమండి, తర్వాత అత్తగారు అలా ధైర్యంతో ఉన్నారు కాబట్టి ఏమండి ఆల్రెడీ ఓడ కట్టే సమయానికే 3 కొడుకులకి పెళ్లి అయిపోయింది కదా. ఎవరు పెట్టదు కోడలు ఎలా ఉంటారు? ఎన్ని ఆశలతో వచ్చుంటారు ఇంట్లోకి, ఎన్ని కోరికలు ఉండి. 120 సంవత్సరాలు ఆ కాపురం చేయలేదు సార్. ఎందుకో తెలుసా? నా మామగారికి అత్తగారికి ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చాలి అని. ఎలా వచ్చింది? అత్తగారు భయభక్తితో ఉన్నారు, ఆటోమేటిక్గా కోడలు కూడా ఫాలో అయిపోతున్నారు. సో చెప్పకుండానే తను ఏం చెప్తుంది తన పిల్లలకి? మనం ఒక దర్శనం కలిగి ఉన్నాం దేవుడి. ఆ తర్వాత అక్కడ మీదకి వచ్చిన తర్వాత పిల్లలు కానీ అంటే మనం కూడా చాలాసార్లు పిల్లలు ఏమంటారు, సెల్ ఫోన్ ఎందుకు కొడుగా అంటారు. మనం మాత్రం 1 గంట వరకు చూస్తానే ఉంటాం. అవునా కదా? అంటే తను ప్రాక్టికల్ గా చేసింది కాబట్టి పిల్లలు చేస్తున్నారు. ఓకే, తర్వాత ఒక మనిషికి ఒక పనిని కంటిన్యూగా చేస్తే చిరాకు వస్తుందా? ఒక 5-10 సంవత్సరాలు తప్ప ఎప్పుడు ఇదేనా అనుకుంటాం. 120 సంవత్సరాలు నోవాహు ఎన్నిసార్లు నిరుత్సాహపడి ఉండొచ్చు. వర్షం అన్నాడు, ఒక మేఘం కూడా కనపడలేదు. అప్పుడప్పుడు మబ్బురావాలి కదా ప్రభా, ఏంటి ప్రభా ఇది వస్తుందా టెన్షన్ పడుతున్నప్పుడు నోవాహు భార్య దగ్గరికి వెళ్ళయ్యా దేవుడు చెప్పాడంటే జరుగుతుంది, ఎందుకు నిరుత్సాహపడక అయిపోయింది, ఇంకేముంది రేపు 2 మార్కులు వస్తే మొత్తం ఈ పై కొత్త అయిపోయింది, ఈ కింద అయిపోయింది అని ఎంకరేజ్ చేస్తూ కట్టించింది. లేకపోతే కట్టలేరు. ఏ వ్యక్తి అయినా సరే ఒక పనిని కంటిన్యూ చేయాలంటే ఏదో ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఓకే, దేవుడు మిమ్మల్ని సాధ్యమైన స్వార్థాలుగా నియమించాడు కాబట్టి మీ భర్త దర్శనమే మీ దర్శనమై ఉండాలి. మాస్టర్ ఉన్నారా? మీ దర్శనం ఇది, నా దర్శనం నా దర్శనం. చాలాసార్లు ఈ మాట పడండి, మా మాస్టర్ గారి దర్శనం వేరండి, నా దర్శనం ఇదండి, మీ దర్శనం నా దర్శనం ఉండదు. అలాగే భార్యాభర్తల మధ్యలో కూడా అలాగే ఉండదు, ఒకే దర్శనం కలిగి ఉండాలి. నీ భర్త కట్టుగా సహకరించండి, ఇంత సమయంలో జ్ఞానవంతురాలంగా మీ బాధ్యత నెరవేర్చండి. రెండోది శారము. ఏమండి, దేవుడు ప్రత్యక్షమై
అబ్రామా ఎప్పుడు అంటే నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అంటే వెంటనే తట్టకుండా సర్దేశాను కదా. ఆయన వెళ్ళి నమ్మకం ఉంది కాబట్టి ఇద్దరు రిలేషన్ బాగుంది కాబట్టి విశ్వాసంతో బయలుదేరాడు. సరేమ్మా అదే ఎక్కడికయ్యా దేవుడు నన్ను బయలుదేరమన్నాడు. ఏమో ఎంత దూరం ఏమో, ఎన్ని రోజులు ప్రయాణం ఏమో, నీకు బుర్రంతా లేదా, నువ్వేదో మంచోడు మరి మా అమ్మ నాన్న నీకు అప్పగించారు, నువ్వేం మంచిగా అన్నాడు, ఏమో ఎక్కడ తీసుకెళ్తాను అందా తల్లి. అందుకే గొప్ప భార్య అబ్రహాము దేవుడు వాగ్దానం ఇచ్చాడు, జనములకు తండ్రి కదా. శానం మీద వచ్చింది ఆటోమేటిక్ జనములకు తండ్రి అయిపోయింది. కేవలం భర్త అడుగుజాడలో నడిచింది కాబట్టి ఇది అంతా దేవునికి లోబడి ఉన్న భర్తలకు మాత్రమే చెప్తుంది. అంతేగాని మీ భర్తలు తాగుబోతులైనా తిరిగిపోతులైనా అమ్మో మేము భర్తలకు లోబడాలని వాళ్ళ మద్దతు తెచ్చుకుని మీరు సోడా పైకండి. దేనికి విధేయం చూపించాలో దేనికి విధేయం చూపించకూడదో నేర్చుకోవాలి. ఎందుకంటే సగం ఇది ఏదో పని వెళ్ళిపోతారు. ఇప్పుడు మా ఆయన మేము లోబడాలంటే ఆ భాషలో చెప్పారండి తెల్లబట్టలేదు భాష. ఓకే అయిపోయినట్టే కదా. మూడో పాయింట్ వచ్చేద్దాం. అబీగయల్ తెలుసు కదండి, నాబాలు భార్య. నాబాలు చాలా దుష్టంగా ప్రవర్తిస్తా ఉన్నప్పుడు దావీదు కోపంతో వారి వంశంలో గొప్ప పురుషుడు కూడా నేను ఉంచను అని వచ్చేస్తా ఉన్నప్పుడు తెలివి కలిగి భర్త భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. తన మొదట ఏం చేస్తుందంటే తనకంటే ముందుగా సేవకులు పంపించుకున్న ఆహారం నుంచి తర్వాత తను వచ్చింది దావీదు పాడు పట్టుకుంది. అయ్యా అది నా భర్త చేసిన తప్పు కాదు, నేను చేసిన తప్పుగా స్వీకరించినట్టు క్షమించాలని. అర్థమైందండి. తెలివి కలిగిన భార్య ఒకవేళ రైతు తన కుటుంబం పడిపోతా ఉంటుంటే కావాలంటే ఆ తప్పుని తన మీద వేసుకుంటుంది. ఆడ చేసిన సంబంధం లేదు మనదు, ఆమె జ్ఞానం ఉంటుంది. చూసారా తెలిసారు మన బ్యాచ్ కదా. భర్త తప్పు నిర్ణయాన్ని సరిచేయక నష్టపోయిన భార్య మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం కూడా అది తప్పే. ఎందుకంటే నిన్ను వంట చేయడానికో బట్టలు ఉతకడానికో దేవుడి ఇంటికి పంపలేదు, అండి వచ్చిన వాళ్ళు టీ కాఫీ పెట్టడానికి పంపలేదు, నువ్వు సాటి అయిన సహకారిగా ఉండడానికి పంపాడు. ఎలిమెలకు ఏమండి ఒక నిర్ణయం మంచిది, ఆలోచన మంచిదే, కానీ వెళ్తానన్న ప్లేస్ తప్పు కదా. మోయాబు శపితమైన ప్రాంతము, అక్కడంతా పాపంతో నిండిపోతా ఉంది, అక్కడ ఉన్న జనులంతా భ్రష్టత్వంతో ఉన్నారు. అప్పుడు నువ్వు తెలివిగా ప్రవర్తించేమనాలి, అయ్యా ఎక్కడికి అని అంటే మోయాబు. ఎందుకు వెళ్తున్నామయ్యా, ఎందుకు వెళ్తామంటే పిచ్చి మామ మొత్తం కరువు సరిపోతున్నారు, మరి మనతో పాటు ఎవరు వస్తున్నారా అని అడిగితే ఎవరు నచ్చింది వెంటనే ఎలివేల నడువుకి వెనకబడదు. నిజమే కదా, నాకు ఒక్కడికైనా నడువు, మిగతా వాళ్ళు ఎవరో బయలుదేరలేదు కదా. అయ్యా మిగతా వాళ్ళు ఏదైనా ఊరెళ్ళారా, మరి ఎప్పుడు వెళ్ళినప్పుడు మనకేంటి కంగారు. సరే నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు మా గురించి, కానీ అది శుద్ధమైన ముందు కదయ్యా వద్దయ్యా చెప్తే ఆలోచిస్తారు. అసలు ఏమి చెప్పకుండా మొదటి అప్పటి గొరిపిల్లా వెళ్ళిపోతే తెలివి తక్కువ తరంతో తన కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అతనికి జ్ఞానం లేదు, ఏదో తొందరపడ్డాడు. నా తప్పుని సరి చేయకుండా అతను ఏం చేసింది అయ్యారంటే తన వెనక వెళ్ళిపోవడం వల్ల తన భర్తని తన ఇద్దరు కుమారుని కోల్పోయి వైవిధ్యం ఉంది. చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ అప్పుడు కూడా 15-20 మినిట్స్ చెప్పేవి ఇవి. కాకపోతే మనకున్న సమయాన్ని బట్టి బెత్లెహేము కాలం పోయే వెళ్ళడం వెళ్తారు. బెత్లెహేము వెళ్ళగాలం కరవంటుందా? యెజెబెల్ చేసిన తప్పు ఏంటంటే తన భర్త నాబాలు ఏం చేశాడంటే తన ద్రాక్ష తోట ఉంది, తన తోట పక్కనే కొంచెం భూమి కలుపుకోవాలనుకున్నాడు.
అతను పిలిచి, అదే బాబు ఈ భూమి నాకు ఇచ్చే, నేను మంచి ల్యాండ్ ఇస్తానంటే ఇది నా పిత్రాజితమయ్యా, నేను ఇవ్వనన్నాడు కదా. వచ్చి కోపం వచ్చి తల్లికి వచ్చి ఇంట్లో పడుకున్నాడు. ఏమైందయ్యా అని అడిగింది వెళ్ళిపోయింది. అడిగితే నా ముందు ద్రాక్ష తోట అయితే ఏమన్నాడు, మరి పిచ్చోడా నీకు 8 ఎకరాలు ఉంది, అది ఒకటే ఏమొచ్చింది, కావాలంటే ఇక్కడ కూడా మొత్తం ఒకటే ఏమొచ్చింది, కానీ భర్తను ఏం చేయాలి? అసలు నీకు చిన్న చిన్న 2 ఎకరాలు కొనుక్కుంటే మన 1000 ఎకరాలు ధైర్య భర్తలు నీకు కావాలా ఉండు అని అడిగేసేసింది. పంపించేస్తా లేదా అంటే భర్త ఏదో ఒక తప్పు ఆశ కలిగి ఉన్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేస్తే అది పిత్రార్జితము, నా తాత నుంచి వచ్చింది, నేను ఎవరో అది నా వారసత్వం అని అంటూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? సరి అయిన లీడింగ్ ఇవ్వాలి కదా, సరైన డైరెక్షన్ తీసుకెళ్ళాలి కదా. భార్యలాగా మీ భర్తలను ఒకవైపు మీరు చూస్తా కనిపెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఏంటి రోబోట్స్ కాదు, ఇలా చోట్లేస్తే పని చేయడానికి. వాళ్ళు కూడా చాలా సార్లు తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, చిరాకులు ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి మిమ్మల్ని పెట్టాడు. సో దాని వల్ల ఏం చేయాలి? ఎప్పుడు దొరుకుతారని చూడండి, ప్రార్థన చేయండి. మీకు ఎవరికైనా అర్జెంట్ పని ఉంది అని వెళ్ళిపోండి. మేము ఇంకో 2 పాయింట్స్ వింటామన్నాను, కూర్చోండి. నాకేమీ ప్రాబ్లం లేదు. హాఫ్ అన్ అవర్లో నేను చెప్పి టైం అయిపోయింది. మాకు అర్జెంట్ ఉందండి, మేము వెళ్ళిపోవాలన్న వాళ్ళు కామ్గా వెళ్ళిపోవచ్చు. లేదండి ఇంకో 2 పాయింట్స్ మేము ఆ 2 కూడా మేము వెళ్ళాలనుకుంటున్నాం అనుకున్నాం, ఉండొచ్చు. ఓకే అన్న, ఓకేనా? రెండు పాయింట్స్ నేను మిస్ చేస్తాను అన్నాను కదా, హెచ్చరికలు జాగ్రత్తలు 2 తీసేస్తున్నాను. వివాహం ద్వారా జతపరచబడే స్త్రీ పురుషుడు భార్య భర్త ఎలా ఉండాలి? పెళ్లి అయిన తర్వాత ఒక భర్తగా నువ్వు ఎలా ఉండాలి, భార్యగా నువ్వు ఎలా ఉండాలి, భార్య భర్తలు ఎలా కలిసి ఉండాలన్నది గమనం. వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సంఘానికి క్రీస్తుకు ఉన్న రిలేషన్ చెప్పడానికి కదండి. సో సంఘము క్రీస్తు, సంఘం ఎవరు? భార్య, క్రీస్తు భర్త అంటే వధువు కదండి. సో వారి రిలేషన్లో నుంచే మనం ఇది చూసుకుంటాం. సో కొత్తగా నేను ఏమి చెప్పట్లేదు. క్రీస్తు సంఘము క్రీస్తు ఉన్న రిలేషన్లో నుంచే నేను భార్య భర్తలు ఎలా ఉండాలన్నా చెప్తున్నాను. ఇరవై 23 మంది అవుతారా? ఎఫ్ఎస్సీ 5:23 సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా పురుషులారా ఓకే. సో మన వివాహ చేసుకునే యొక్క భార్య భర్తల యొక్క రిలేషన్ వరకు మనం దీంట్లో పాటించుకుంటాం.
క్రీస్తు తనను విశ్వసించి తన చదవటమ్మా చదివిన బాగా ఏమర్థమైంది కదా. క్రీస్తు తనను విశ్వసించి తన దరి చేరిన సంఘం అంటే యేసు ప్రభువుని మనం అంగీకరించి సంఘంగా చేర్చబడ్డాం కదా. ఈ చేర్చబడిన సంఘాన్ని ఎలాగైతే రాకల్లో ఎత్తడానికి పరిశుద్ధంగా సిద్ధపరుస్తున్నాడో ఆ విధంగా మీ దరి చేరిన భార్యనంట అన్ని విషయాల్లో నువ్వు సిద్ధపరిచి ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేయాల్సిన బాధ్యత నీకు. అర్థమవుతుందండి? ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జస్ట్ రెండోది, అలాగే సంఘము తన కొరకు ప్రాణం అర్పించి తనను సంపూర్ణతలకు నడుపుతున్న క్రీస్తుకు లోబడిన విధంగా ప్రతి భార్య తనను పోషిస్తూ సంరక్షిస్తున్న పరిపూర్ణ నడిపించే భర్తకు లోబడాలి. సో వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగానండి. ఓకే, మొదటి భార్య భర్త యొక్క బాధ్యత వచ్చేసి ఆ తర్వాత ఓకే. ప్రతి భర్త తన భార్యను, భర్తలారా మీరు మీ భార్యను ప్రేమిస్తున్నారా? క్రీస్తు సంఘమును ప్రేమించిన విధంగా ప్రేమిస్తున్నారా? అప్పుడప్పుడు భర్తలారా మీరు మీ భార్యను ప్రేమిస్తారంటే అందరం ప్రేమిస్తున్నామని చెప్తాం. కానీ క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడు, అలా ప్రేమిస్తున్నాడు అని అంటే ప్రశ్నే. క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడో ప్రేమిస్తున్నాడో అది మనకు తెలియాలి. ఓకే, భర్తలు భార్యలను ఎలాంటి పరిస్థితుల్లో ప్రేమించాలి? నీ మాట విన్నప్పుడు ప్రేమించాలా? లేకపోతే నీ మాట వినకపోతే అప్పుడు టైట్ చేయాలా? ఒక్కోసారి నీ భార్య నీ మీద కత్తులు ఎలా ఇస్తున్నప్పుడు ఏం చేయాలి? కట్ చేయాలా కప్పులు? ఇవన్నీ మనకు ఫిజికల్ గా అంటే శరీర సంబంధంగా ఈ లోక సంబంధంగా చూసినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. ఒక్కోసారి మన మాట వినకపోవచ్చు, ఒక్కోసారి ఏంటంటే మనం చెప్పి చేయకపోవచ్చు, ఒక్కోసారి మన మీద కత్తులు జలాయిస్తుండొచ్చు. ఇలాంటి ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే ఒక్కసారి నువ్వు ఒక అమ్మాయిని నీ భార్యగా స్వీకరించిన తర్వాత ఏం చేయాలి అంటే క్రీస్తు తన సంఘము ఎలా చేస్తున్నాడో అలా చేయాలి. సంఘము ప్రారంభ స్థితి ఎలా ఉందో సంఘం అంటే అసలు ఎవరు చెప్పండి? యేసు ప్రభువుని సొంత రక్షగా అంగీకరించి ఏంటి ఆయన దగ్గర పాపాలు ఒప్పుకొని ఎవరు బ్యాప్టిజం తీసుకున్నారో వాళ్ళందరూ సంఘంలో చేర్చబడతారు. ఈ సంఘంలోకి చేర్చబడిన వారిలో ఇంకా శరీర కార్యాలు కనబడతాయా? ఉన్నాయా? సంఘములో ఉన్న వ్యక్తుల్లో శరీర కార్యాలు కనబడతాయా? ఒకసారి ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేసి మాట్లాడదండి. 1 కొరింథీ 3:3 వచనాలు ఎవరైనా ఒక్కరిని చదివితే సరిపోతుంది. నేను ఇది రాయలేదు. సంఘములో చేర్చబడిన వారిలో ఈ శరీర క్రియలు కనబడతాయా? కనబడవా? ఎవరు తీసిన చదవచ్చు గట్టిగా. ఎవరితో మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు? కొరింథీ సంఘంతో అంటున్నాడు, మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా నేను మీతో మాట్లాడలేదు, శరీర సంబంధమైన వ్యక్తులు మాట్లాడుతున్నాను. చదవడం మీరు ఇంకా శరీర సంబంధులై ఉండటం వలన మీరు అసూయను కలహమును ఉండగా చూసారా? శరీర సంబంధులు అంటే అర్థం ఏంటయ్యాలంటే శరీరానుసారమైన మనసు కలిగిన వారు. అంటే సంఘములో ఎవరైతే రక్షించబడి ప్రారంభంలో ఉన్నారో అసూయ, ద్వేషము, కలహం ఇవన్నీ ఉంటాయంట. అమ్మా అర్థమైంది కదా?
అనేది అర్థమైంది పాయింట్. ఓకే సరే. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తే సంఘంలో ముడత, డాగు, మచ్చ కూడా ఉన్నాయంట. ఏమా ఓకేనా? సంఘము అంటే మనలో అసూయ, ద్వేషము, కలహం అనే శరీర సంబంధాలు ఉన్నాయి. ఇంకా మనలో కొన్ని రకరకాల డాగులు, అపవిత్రత ఉంది. అంటే ఇలాంటి సంఘము కొరకు దేవుడు ఏం చేశాడు? ఇలాంటి సంఘాన్ని విడిచిపెట్టారు కదా, యాక్చువల్గా విడిచిపెట్టేశాడా? చూడండి ఒకసారి ఈ వాక్యం చూడండి, ఇక్కడ ఉంటుంది అది. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి యేసు ప్రభు వారు చనిపోయాడు కదా, నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తం. దాని ద్వారా మనకు రక్షణ వచ్చింది. రక్షించబడి సంఘంలోకి చేర్చబడిన వారిలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. అయితే ఆ బలహీనతలంట ఆయన వాక్యం అనే ఉదకంతో వాక్యం ద్వారా శుద్ధీకరించడానికి ఇష్టపడుతున్నాడంట. వాక్యం ద్వారా శుద్ధీకరించి పరిశుద్ధపరుస్తున్నాడంట. అర్థమైందా? అంటే మనం మ్యారేజ్ చేసుకున్న, వివాహం చేసుకున్న తర్వాత మన భార్యలో కొన్ని బలహీనతలు, కొన్ని ఇష్టం లేని ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే యేసు ప్రభు ఎలాగైతే వాక్యంతో ఉదరిస్తానో చేశాడో అదే విధంగా మన భార్యలలో ఉన్న బలహీనతలను మనము వహిస్తూ భరిస్తూ వాటిలో నుండి తను బయటకు వచ్చే విధంగా చేయవలసిన బాధ్యత మనకు. భర్త యొక్క పెళ్లి చేసుకున్న ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? క్రీస్తు ఎలా ప్రేమించాడు? సంఘం ఇంకా బలహీనతలో ఉంది, సంఘం ఇంకా పుల్లిలో ఉంది, సంఘం ఇంకా వ్యర్థతలో ఉంది, అయినా ప్రేమించి వాక్యంతో వదిలిస్తానం చేసే విధంగా నీ భార్యలో ఉన్న మంచిని మాత్రమే కాదు, నీ భార్యలో ఉన్న బలహీనతను కూడా ఓర్చుకునే కలిగే విధంగా ప్రేమించు. అది ఫస్ట్. ఓకే, ప్రతి భర్త తన భార్యను సంరక్షించాలి. ఎలా సంరక్షించాలి అన్నది ఆల్రెడీ చెప్పేశాను. ఎలాగంటే హెడ్షిప్ రెండు ఉంటాయి. ఒకటి ఆఫీసర్ సబార్డినేట్ గా ఉండకూడదు. హెడ్ ది శిరస్సు ఉండే విధంగా, హెడ్ కి బాడీ ఉండే విధంగా సంరక్షించాలి. అంటే శిరస్సు ఏం చేస్తుందంటే బాడీకి ఆజ్ఞలు ఇవ్వడం మాత్రమే కాదు, కానీ దానికి సంరక్షణ కూడా తీసుకుంటుంది. సో నీ భార్య నువ్వు అన్ని విషయాలు మానిటర్ చేయడం మాత్రమే కాదు, కానీ నీ భార్య సంరక్షణ తీసుకోగలగాలి అన్నది అక్కడ మనం చూస్తాము. ఒకసారి చూస్తే దాని భర్త ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడు, ఎలా సంరక్షించాలి అంటే ఆఫీసర్ కి సబార్డినేట్ కి ఉండేది ఏమిటంటే ఆ ఆఫీసర్స్ కింద వారి దగ్గర నుంచి ఓన్లీ రిజల్ట్ చూస్తారు, కానీ వారు ఎలా ఉన్నా పట్టించుకోరు. కానీ శరీరానికి హెడ్ ఉండేది చూస్తే ఎలా ఉంటుంది అంటే శరీరము అవయవాలకు ఆజ్ఞను పంపుతుంది, వాటి యొక్క కేర్ కూడా తీసుకుంటుంది. తర్వాత భర్తలారా మీ భార్యను తప్పు చేస్తే మీరు క్షమించారా? ఎన్నిసార్లు క్షమించారు? లేదా ఎన్నిసార్లు క్షమిస్తారు? ఎన్నిసార్లు అయినా క్షమించగలరా? ఇప్పుడు సింపుల్ లాగా క్షమించాలి. ఎన్నిసార్లు క్షమించాలి? 10 సార్లు, 20 సార్లు, 50 సార్లు అని అంటే యేసు ప్రభు సంఘాన్ని ఎన్నిసార్లు క్షమించాడు? అన్నిసార్లు క్షమించాలంతే. ఇంకొక ఆశ్రయం లేదు. యేసు ప్రభు సంఘాన్ని ఎన్నిసార్లు క్షమిస్తున్నాడు? మనం ప్రతిరోజు అభ్యాసం సాయంత్రం ప్రభావ క్షమించగా మరి క్రీస్తు సంఘాన్ని అలా క్షమిస్తున్నప్పుడు ఓ భర్త నువ్వు కూడా నీ భార్యని ఆ విధంగా క్షమించగలగాలి. నీ దృష్టిలో నువ్వు ఏదో పెద్ద మోరాలిటీ ఫీల్ అవ్వద్దు. నువ్వు భర్త అయితే నా యేసయ్య నన్ను క్షమించిన విధంగా నేను నా భార్యను క్షమిస్తాను. నా యేసయ్య నా బలహీనతను ఒప్పుకొని దాన్ని బట్టి ఆయన సఫలం నేను మొత్తం ఫేస్ చేస్తాను. అదేవిధంగా ఆయన ఎలా అయితే ప్రార్థన చేస్తున్నాడో తండ్రి కుడిపార్శ్వం నుండి నేను కూడా నా భార్య కొరకు ప్రార్థన చేస్తా. ఇలాంటి రైట్ యాటిట్యూడ్ ఉంటే ఆటోమేటిక్గా కుటుంబ సెట్. అసలు మీరు వివాహాలు ఎందుకు చేసుకున్నారు? ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి చేసుకున్నారా?
నేను పెళ్లి చేసుకుంటే నా భార్య రోజు నాకు అది చేసి పెట్టాలి, ఇది చేసి పెట్టాలి, అది చేయాలి అలా ఎక్స్పెక్టేషన్ చేసుకున్నారా? లేదంటే నేను పెళ్లి చేసుకున్నా నా భార్య నేను అలా చూడాలి, ఎలా చూడాలి అని చేసుకున్నాను. వివాహం అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీ జీవితంలో ఏమీ కనబడదు, జీరో అయిపోతుంది. వివాహం అంటే నేను ఇవ్వాలి అని చేసుకోండి, సెలబ్రేట్. అర్థమైందా? మనం ఎంతసేపు ఏం చేస్తామంటే నా భార్య వచ్చింది అలా ఉండాలి, ఎలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి, మా అమ్మకి ఎలా చేయాలి, మా నాన్నకి ఎలా చేయాలి, మొత్తం మన కాంతాన్ని మొత్తం ఎలా చేయాలి. అలా కాకుండా నేను నా భార్యకి ఎలా చేస్తాను, నా భార్యను ఎలా చూసుకుంటాను, నా భార్యను ఈ విధంగా నేను కనపరుస్తాను, నా భార్యను ఉన్నత స్థితికి తీసుకొస్తాను, నా బంధువుల మధ్య కన్నా ఒక మహారాణిగా ఉంచుతాను. ఆ వస్తుంది వివాహం చేసుకోండి, లేదా అలా ఆలోచించండి. ఎందుకు వస్తే తనలో ఉన్న బలహీనతలు చాలా చిన్నగా కనబడుతుంది. కష్టంగా ఉంటుందా? ఆ ప్రేమ వేరేండి. ఓకే, ఎలా క్షమించాలంటే క్రీస్తు సంఘాన్ని క్షమించిన విధంగా. పేతురు వచ్చి అడుగుతాడు, అయ్యా నేను ఎన్నిసార్లు క్షమించాలి నా సహోదరుని అంటే 77 మట్టుకు 77 సార్లు అంటాడు కదా. మరి సహోదరుడిని ఎన్నిసార్లు క్షమించాలంటే నీలో సగమైన నీ భార్య ఎన్నిసార్లు క్షమించాలి? తప్పుగా 2 సార్లు క్షమించాలి. నువ్వు చేయమని కాదమ్మాయి. అంటే ఇదంతా మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వివాహం ఆలోచించాలంటే క్రీస్తుకి సంఘానికి ఉండే రిలేషన్ ఇది. సో క్రీస్తు ఎలా చేస్తున్నాడో నేను అలా చేయకపోతే దేవుడి ముందు నేను ఫెయిల్ అయిపోతానని ఆలోచించాలి. సంఘం ఎలా ఉండాలో అలాగా భారీగా నేను ఉండకపోతే రేపు ఆ నిత్య రాజ్యంలో నేను ఉండను అని మీరు అర్థం చేసుకోవాలి. సహకరించాలి. చాలా మంది భర్తలు తమ భార్యని తమ్మంటే తక్కువ వారిగా, ఇంటి పని మనిషిగా, తమ పిల్లలకు ఆయాగా కదా. చాలా మంది అది ఇప్పుడు లేదు, ఇప్పుడు అంతా మనమే పొజిషన్ వచ్చిందంటే అప్పుడు ఉండేది. కానీ భార్య ఏంటంటే మీ సహా ధర్మచారిని. ఇందుకే మీ భార్యకి మీరు ఏదో హెల్ప్ చేస్తున్నారు, వంట పనులను ఆ పనులను ఈ పనులను చేస్తున్నారు అనుకోండి, మీకు నామోషం చాలా మంది ఫీల్ అవుతుంటారు. కానీ నీ భార్య అంటే ఎవరు? నీలో సగం. ఇంతకుముందు బయటికి నీ పడుకు మళ్ళా నీ దగ్గరకు వచ్చింది. నీ భార్యకి చేస్తావంటే నీకు నువ్వే చేసుకుంటున్నావు. నువ్వు ఏదో పెద్ద వరకు మెడలు తీసుకున్నట్టు ఫీల్ అవసరం లేదు. నీ భార్యకి సహాయం చేస్తానంటే నీ భార్య అంటే నీలో సగం. నీలో ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? నీ భార్య నువ్వు తక్కువ పని నిలిచావు, ఇంకా బెటర్ లైఫ్ కొరకు లీడ్ చేస్తావు, కానీ ఇది చేయవు. సో నీ భార్యని సహకరిస్తాడు, నువ్వే గొప్ప కార్యం చేయడం లేదు, నీవేమి ఆమెకు సహాయం చేయడం లేదు, నీకు నువ్వే సహకరించుకుంటున్నావు. కొంతమంది భార్యలు సరే భర్తలు ఏం చేస్తారంటే భార్యలు సహకరించడం. ఇంకా చెప్పారు కదా, ఉద్యోగాలు ఉదయం నుండి కష్టపడి మళ్ళీ వచ్చి పని చేయాలంటారు. ఆనందం ఏం చేశాడు? ఇంటిలో పని చేస్తూనే దేవుడితో సమయం. సో ఇంటి పనికి ఉద్యోగానికి ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు. ఇంటి పనికి లేదంటే ఈ ఆత్మ సంబంధమైన పనులు కూడా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? బైబిల్ చదువుతూ ఉంటాడు భర్త, పిల్లడు టైం అయిపోతూ ఉంటుంది, లేట్గా వేసుకోండి, షూ ఇంకా వేసుకోడు, ఏడు షూ వేసుకుంటుందా లేదా? బైబిల్ చదువుతుంటే అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు సూపర్ తప్పుడు వేషధారణ తగులుతున్నాయి. కొందరు భర్తలు తాగా ఎంత కష్టపడిపోతాం ఊహించుకుంటారు, భార్య ఏమి పని చేయలేదు అనుకుంటారు. అది సరైనది కాదు. భార్య కూడా ఎంత ఊహించుకుంటుంది ఏంటి? ఓ క్రైస్తవ భర్తలారా చదవడం ఎందుకు? మీ భార్య పనిలో అనిపోతుంటే మీకు తనకు సహాయం చేయకుండా బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను అంటే నేనేమంటే ప్రార్థన చేయదు, మొత్తం మీ భార్యలన్నీ తిరగమని అంటలేదు. తను ఒకసారి బలహీనత పని చేయలేకపోతుంది. ఆ రోజు నువ్వు సపోర్ట్ చేయాలి అంటున్నాను. తన పని తను చేస్తుంది. ఒక్కొక్కసారి ఇంట్లో బాగోకపోవచ్చు, లేదంటే నైట్ లేట్ అయితే మార్నింగ్ కొంచెం లేట్గా లేవచ్చు. అప్పుడు నువ్వేం చేయాలి? పిల్లలు చెప్పినంత ప్రార్థన చేసి కావడం తప్పి
అప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. భర్తలారా కాబోయే భర్తలారా, నీ దేహం విషయమై దేవునికి మాత్రమే కాదు నీ భార్యకి కూడా లెక్కప్పు చెప్పాలి. నా దేహము నా ఇష్టం అనడానికి కుదరదు. భార్యలారా, మీ దేహం విషయమై మీ దేవునికి మాత్రమే కాదు మీ భర్తలకు కూడా ప్రతిరోజు మీరు లెక్క అప్పచెప్పాలి. అడిగితే అప్పచెప్పాలి లెక్క. దేవుడు ఒప్పుకోడు. చూడండి ఇక్కడ చూద్దాం ముందు భర్తల గురించి. నా మాట కాదండి, చూడండి వాక్యం చూడండి. మొదటి కొరింథీ 7:4 ఉందన్నమాట. తన దేహం పైన అధికారం లేదు. అలాగే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. అంటే పెళ్లి అయిపోయిన తర్వాత ఈ దేహం మీద అధికారం ఎవరిది? భార్యదే. అంటే సింపుల్ గా చెప్పాలంటే నేను చూసేది ఎవరికి ఇష్టమై ఉండాలి? నా భార్యకి ఇష్టమైన చూపులే నేను చూడాలి. అంతేగాని ఏది పడితే చూస్తే తన లెక్క ఉంది. నేను మాట్లాడే నా మాటల మీద తనకు అధికారం ఉంది. నేను వెళ్ళే స్థలాల మీద నా కాళ్ళ మీద తనకు అధికారం ఉంది. నిన్ను లెక్క అడుగుతాడు దేవుడే కాదు, నీ భార్య కూడా లెక్క అడుగుతాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఎక్కడికి వెళ్ళానంటే కుదరదు. ఈ శరీరం ఏ రోజైతే నువ్వు పెళ్లి చేసుకున్నావు నీ భార్యకి నువ్వు లెక్క అప్పు చెప్పాలి. వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. వివాహాంతరం నీ దేహం మీద మీకు ఎలాంటి అధికారం లేదు. మిమ్మల్ని మీ భార్యలు అన్ని విషయాల్లో సంతోషపరచలాగా మీ దేహము అది మీ భార్యకి పూర్తి అధికారం మీ భార్య. చూడండి ఒకసారి ఇక్కడ భర్తలారా, మీ కళ్ళపై మీ భార్యకి అధికారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ మాటలపై మీ భార్యకి అధికారం ఉంది. మీరు ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరితో మీ ఆపోజిట్ పార్ట్నర్తో అంటే ఆపోజిట్ సెక్స్ తో మీ భార్య వచ్చింది అనుకోండి, అదే టాపిక్ మాట్లాడతారా? కాబట్టి నీ కళ్ళు పాపం చూడకూడదు, నీ నోరు పాపం మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా చెప్పేస్తాను. కానీ నీ నోటిపై నీ భార్యకి సర్వభౌతులని కాబట్టి అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు. సో 5 పాయింట్స్ చెప్పారు కదా. భార్య కూడా మనం చూద్దాము చాలా క్లుప్తంగానే, ఎందుకంటే ఆల్రెడీ ఏమి కవర్ అయిపోతా ఉంది. ఈ భాగంలో దేవుడు హవ్వను సృజించి ఆమెకు అప్పగించిన బాధ్యతలు వివాహం చేసిన పరిస్థితికి ఉంటాయి. కాబట్టి మొదటిది ఏంటంటే నీ భర్తకు అప్పగించుకోవాలి. ఎలా అప్పగించుకోవాలి? సంఘము క్రీస్తుకి ఎలా లోబడుతుందో, సంఘము ఇర్రెస్పెక్టివ్ అన్ని విషయాల్లో కూడా వాక్యం ఎలా ఉందో ఆ విధంగా లోబడుతుంది. ఓకే, ఓ భార్యలారా, మీరు వివాహం చేసుకోవడం ద్వారా నీ భర్తతో నీవు నా శిరస్సు నా యజమానుడిని ఒప్పుకున్నావు. ఆటోమేటిక్గా ఏ రోజైతే వివాహం చేసుకున్నావో యు ఆర్ మై హెడ్ అని ఒప్పుకుంటున్నావు. కాబట్టి నువ్వు అన్ని విషయాల్లో లోబడాలి. లోబడాలి. పాయింట్ మూడోది మనస్ఫూర్తిగా సహకరించాలి. అతనికి వ్యక్తి చెప్పుకునే కదా మనం చెప్తాం. భార్య భర్తలు కలిగి ఉండవలసింది. సో భార్య బాధ్యతలు చూసే భర్త బాధ్యతలు చూసే ఇద్దరు కలిసి కొన్ని విషయాల్లో లైక్ మైండ్ కలిగి ఉండాలి. అది అవుతుంది. భార్య భర్తల మధ్యన ఏముండకూడదు? నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు? నా బుక్తో నీకేం పని? నా పరిస్థితి తీసాను, నీకేం కావాలంటే అడుగున్నాను. నా అకౌంట్ ఎంత నీకు అవసరమా? మాటలు వస్తాయి కదా. దేవుని దృష్టిలో భార్యాభర్తలు అవసరం ఇద్దరు ఒకటే. జత పరిస్థితులు ఇద్దరు ఒకటే. మళ్ళీ మనలో అది ఇదని ఎందుకుంటది? చాలా మంది ఫోన్ లాక్కోవడం తెలియదు. భర్తలకు తెలుసా? ఫోన్ లాగా తెలిసిన వాట్సాప్ లాగా తెలియదు. దానికో స్పెషల్ లాక్కుంటుంది. భార్య భర్తల మధ్యన దాపరికాలు ఉండకూడదు. వారు ఏక శరీరంలో ఉంటారు. ఏక శరీరం అంటే అర్థం ఏంటి? ఒక విధంగా ఒక మనసు, ఒక ఆలోచన, ఒక తలంపులు కలిగి ఉండకూడదు, కలిగి ఉండాలి. ఇంత కాన్ఫిడెన్స్ అవసరం భార్య భర్తలకి. ఏమండి?
ఇప్పుడున్న లైఫ్ ఎలా ఉందనంటే నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అన్నట్టుగా ఉంది. భార్యాభర్తలుగా పెళ్లి చేసుకున్నా సరే ఎవరి అకౌంట్ వాళ్ళే, ఎవరి ట్రాన్సాక్షన్స్ వాళ్ళే. కానీ దేవుడు ఏమంటున్నాడనంటే మీరు చాలా ట్రాన్స్పరెన్స్ గా ఉండాలి అని ఆదికాండము మనకి 2వ అధ్యాయంలో కనబడుతుంది. అసలు ఈ వాక్యం ఆదికాండము 2:27 చూస్తే అప్పుడు ఆదాము అతని భార్యలు దిగంబరులుగా ఉండేది. అక్కడ దేవుడు స్పష్టంగా రాయించిన మాట ఏంటంటే దిగంబరులు అంటే బాహ్యంగా చూస్తే వాళ్ళ మధ్యలో ఏం లేవు, వస్త్రాలు లేవు కదండి. కానీ అది దేనికి రాయించాడు అంటే ఆదాముని అవ్వ చాలా క్లియర్ గా చూస్తుంది. అంటే నేను మాట్లాడేది స్పిరిచువల్ లేదు, తన ఆలోచనలు, తన తలంపులు, తన క్రియలు ఎక్కడ కూడా దాపరికం లేదు. అలాగే అవ్వని ఆదాము కూడా అలాగే చూస్తున్నాడు. వారి మధ్యలో ఏ దాపరికం లేదు. భార్య భర్తలు అలా ఉంటేనే కుటుంబం ఉంది కదా. యాక్చువల్గా భార్య భర్తలు ఇద్దరు ఉన్నారంట, వైఫ్ అండ్ హస్బెండ్, చాలా మంచి ఫ్యామిలీ. ఒక రోజు భర్త ఫోన్ చేస్తే ఎంగేజ్ వచ్చిందంట, 2వ రోజు ఎంగేజ్ వచ్చిందంట. తర్వాత తన మధ్యాహ్నం పూట వస్త్రలతో చెకింగ్ బిగిన్ అయిపోతుందిగా. ఇంటికి వచ్చిందంటే ఫోన్ టక్కని బాబు చేసి లోపల పెట్టేసిందంట. ఎవరంటే ఏం చెప్పట్లేదంట. ఇంక గొడవ చేసి ఇక రోజు బిగిన్ చేశాడు గొడవ. అది నాలాంటి మాస్టర్ దగ్గర వచ్చింది. ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి ఏంటమ్మా ఏంటి సంగతి అంటే, ఏం లేదు అయ్యాడు, మా స్కూల్ మేట్స్ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టారు. ఇంక చిన్నప్పటి నుంచి ఎప్పుడు మాట్లాడుతుంటారు కదా, అది మా ఆయనకి ఎందుకు తలనొప్పి పని, నేను ఆయన వస్తే కట్ చేసేస్తాను అందంట. ఈడనుకున్నాడంట, చూసారా ఆల్రెడీ ఏదో వేరు గుమ్మని పెట్టేసి మావాడు అనుకున్నాడు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అలాంటి దాపరికాలు చిన్న గ్యాప్ ఎంత గొడవ తీసుకొచ్చేస్తారో ఏంటంటే ప్రతి విషయం కూడా. అయితే ముందు ఏంటంటే నీ దగ్గర ఏది ఉందో నీకు ఉన్నది తనని చెప్పడం, అతను నీకు చెప్పడం చేస్తే 100% గొడవలు. ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్. మీ యొక్క ఫైనాన్షియల్ విషయాల్లో కానీ, మీ యొక్క ఫ్యామిలీ రిలేటెడ్, మీ యొక్క అమ్మ నాన్న విషయాలు, ఏ విషయంలోనైనా ట్రాన్స్పరెన్స్ గా ఉండాలి. లేకపోతే అది ఏమైపోతుంది, థర్డ్ పర్సన్ ద్వారా ఏదైనా విషయం తెలిసిందనుకోండి ఎలా ఉంటుందో తెలుసా, చాలా కోపం వచ్చేదండి. అక్కడికి అది ఇంపార్టెంట్, అక్కడికి చెప్పాడు. అనుమానాలు, గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ రావడానికి కారణం ట్రాన్స్పరెన్సీ లేకపోవడమే. తర్వాత భార్య భర్తలు ఇద్దరు కూడా లైక్ మైండెడ్ లో ఉండాలంటే సాధ్యమేనా? ఒక ఉత్తర ధ్రువం ఇటు ఉంటుంది, దక్షిణ ధ్రువం ఇటు ఉంటుంది, 2 కలవలు కదండి. అలాంటి వ్యక్తులు దేవుడు అంటున్నాడు మీరు ఏక శరీరంగా ఉండాలంటున్నాడు. ఒకే మైండ్ తో ఉండాలి, ఒకే ఆలోచన ఉండాలి. అంటే భార్య భర్తలు ఇద్దరిని 2 గదుల్లో పెట్టి ఒక ప్రశ్న ఇక్కడ అడిగితే ఇక్కడ ఏ సమాధానం వచ్చిందో అక్కడ కూడా అదే సమాధానం రావాలంట. సాధ్యమేనా? ఇది కష్టమే కానీ సాధ్యమే. ఓకే, చూడండి ఎలా జరుగుతుంది. శిరస్సు ఏం చేస్తుందండి, సిగ్నల్స్ పంపిస్తుంది కదా. సో చేతికి, కాళ్ళకి, చెయ్యికి చేయొద్దని పంపిస్తుంది. దేహం ఏం చేస్తుందంటే శిరస్సుకు లోబడి పనిచేస్తుంది. శిరస్సు సిగ్నల్ పంపిస్తుంది, దేహం ఏం చేస్తుందండి ఆ సిగ్నల్స్ రిసీవ్ చేస్తే ఆ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ రెండాటిని కలిపేది ఏంటి, ఈ సిగ్నల్స్ రిసీవ్ చేసేది ఏంటి చెప్పండి, నాడీ వ్యవస్థ కదమ్మా. నాడీ వ్యవస్థ ద్వారానే వెళ్తాయి. సో శిరస్సుకి దేహానికి ఇంటర్లింక్ ఒకటి ఉంది, అది లేకపోతే పనిచేయదు. అదేంటి, అదే నిరంతరంగా క్రమంగా పనిచేసే నాడీ వ్యవస్థ. అలాగే భార్య భర్త ఇద్దరిలో సిగ్నల్స్ కరెక్ట్ గా ట్రాన్స్మిషన్ అవ్వాలి, ఒకదాంట్లో కరెక్ట్ గా ఫ్లో అవ్వాలి అంటే వారి ఇద్దరు కూడా దేని కరెక్ట్ ఉండాలి, దేవుని ఆత్మకి, దేవుని వాక్యానికి. హల్లెలూయా. సో మీరు దేవుని వాక్యానికి కనెక్ట్ అవ్వకుండా మీరిద్దరు లైక్ మైండ్కి రాలేరు. మీరిద్దరు దేవుని ఆత్మతో నడిపింపబడకుండా మీరు దేవుని ఒక లైక్ మైండ్కి రాలేరు. సో చాలాసార్లు నేను చాలా ట్రై చేస్తున్నానండి, నా భార్య నేను లైక్ మైండ్ గా ఉండాలని అవటం లేదు. ఎందుకంటే సిగ్నల్ లేదు, నాడీ వ్యవస్థలు కరెక్ట్ గా పనిచేయట్లేదు. ఓకే, చూడండి, మీలో కానీ నిజంగా దేవుని ఆత్మ పనిచేస్తా ఉంటే మీ స్వభావంలో చేయికి వస్తుందండి.
అమ్మ ఒకసారి వాక్యం చదువుతారా? ఎస్కేల్ 36:26. నూతన హృదయం నీకు ఇచ్చేదేనో. ఓకే, ఇది ఎవరికి జరుగుతుందండి? ఎవరైతే దేవుని ఆత్మకు అప్పగించుకుంటారో వారిలో పాత స్వభావం పోయి నూతన స్వభావం వస్తుంది. ఇప్పుడు నేను దేవుని ఆత్మకు అప్పగించుకున్నాను అనుకోండి, దేవుడు నాలో ఉన్న పాత స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని ఇస్తాడు. నా భార్య అప్పగించుకుంటే నా భార్య కూడా నూతన స్వభావం వస్తుంది. అప్పుడు మేము ఇద్దరు కనెక్ట్ అవుతాం. అర్థమవుతుందండి? సో అలా చూస్తే నిజంగా నాలో నూతన స్వభావం వస్తే నేను ఎలా ఉంటానంటే, నీ మాటలు నీ భార్యను ఇంకా గాయపరుస్తుంది అంటే నీకు ఏం రాలేదు, ఇంకా నీ హృదయం మార్చబడలేదు, కనెక్ట్ అవ్వలేదు. నీవు నీ భర్తకు విధేయత చూపించట్లేదు అనుకోండి, ఇంకా నీవు దేవునికి ఆత్మతో నువ్వు కనెక్ట్ అవ్వలేదు అని అర్థం. కాబట్టి లైఫ్ మైండ్ రావడం. దేవుని వాక్యానికి లోబడాలి. భార్య భర్తలు ఇద్దరు కూడా కుటుంబాన్ని సరిగా లీడ్ చేయాలి అంటే మూడో పాయింట్ ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి లోబడాలి కదండి. సో దేవుడు వారికి అప్పగించిన పని మిషన్ ని పూర్తి చేయాలి అంటే వీ హావ్ టు సబ్మిట్ టు ద గాడ్స్ వర్డ్. మనము దేవుని యొక్క పని మన జీవితాల్లో, దేవుని పని ఎవరికి అప్పగించబడింది? భార్యగా భర్తగా ఇద్దరే కదా, ఇద్దరు కనుక ఒక యూనిట్. సో భార్య భర్తలకి దేవుడు అప్పగించిన పని కంప్లీట్ అవ్వాలంటే వారిద్దరు ఏమవ్వాలండి? దేవుని మాటకు సబ్మిట్ అయితేనే జరుగుతుంది. సో దేవుని వాక్యం లోపడడం అంటే ఒక ఇన్స్పెక్టర్ కింద సబ్ ఇన్స్పెక్టర్, ఒక కలెక్టర్ కింద సబ్ కలెక్టర్, ఒక యజమానుడి కింద బాసుడు ఎలాగైతే లోపడతాడో అలా లోపడాలి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇన్స్పెక్టర్ చెప్పిన పనికి సబ్ ఇన్స్పెక్టర్ లోపడలేదు, కలెక్టర్ చెప్పిన జీవోని సబ్ కలెక్టర్ కరెక్ట్ నెరవేరు ఏం చేస్తారు? అంటారు సస్పెండ్ చేస్తారో చేయరా? సేమ్ అంతే. భార్య భర్తలుగా దేవుడు మనకి ఇచ్చిన పని మనం పర్ఫెక్ట్ గా చేయాలి అని అంటే ఆయన వాక్యానికి లోపడకుండా మన సొంత ప్లాన్ చేస్తే దేవుడు అంటాడు మీ ఆశీర్వాదం క్యాన్సిల్, మీ ఆనందం క్యాన్సిల్, మీ యొక్క దీవెన క్యాన్సిల్ అంటాడు. 6 నెలలు పెట్టచ్చు, 6 సంవత్సరాలు పెట్టచ్చు. తర్వాత ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నత స్థితిలో పెట్టాలని, అన్ని విషయాలు దీవించాలని మిమ్మల్ని జతపరిచి ఆయన తన ఆత్మను అనుగ్రహించి మీకు అన్ని విషయాలు సపోర్ట్ చేస్తా ఉంటే మీరు ఏం చేయాలి? ఇద్దరు కలిసి ఎవరు ప్రార్థన చేయాలి? ఎప్పుడైనా నీ భర్త గురించి నువ్వు ప్రార్థన చేసావా? ఎప్పుడైనా నీ భార్య గురించి ప్రార్థన, ప్రభా నాకు మంచి భార్యను ఇచ్చావయ్యా, అర్థం చేసుకునే భార్యను ఇచ్చినందుకు వందనాలు, నాకు చక్కగా వండి పెడుతున్న భార్యను ఇచ్చినందుకు వందనాలు అని ఎప్పుడైనా నీ భార్యలో ఉన్న మంచి గుణాలను పెట్టి దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించారా? నీ భర్త గురించి చెల్లించారా? గ్రాంటెడ్ గా తీసేసుకుంటాం కదా ప్రతి విషయంలో దేవునికి. అందుకే దేవుడు అప్పుడప్పుడు గిల్లుతాడు, ఎందుకంటే అసలు ట్యాక్స్ చెప్పట్లేదు అని గిల్లుతాడు. బాబో ప్రభా ఇదేంటి ప్రభా ఎలా పరిస్థితి. చూసారా, భర్తలు ఏమని చెప్పాలి? నన్ను అర్థం చేసుకునే భార్యను ఇచ్చినందుకు వందనాలు, నాకు ఓర్పు కలిగిన భార్యను ఇచ్చినందుకు వందనాలు, నా తల్లిదండ్రులను కూడా మన తల్లిదండ్రులను చూసుకునే భార్యను ఇచ్చినందుకు వందనాలు, నాకు గయ్యాలి భార్య ఇవ్వడానికి వందనాలు, ఏంటి అసూయపడే భార్య ఇవ్వడానికి వందనాలు. చెప్పాలి సార్, ప్రాక్టీస్ చేద్దాం. తెలియదు కదా. నీ ప్రార్థనలో చివరి 2 నిమిషాలు నీ భార్య గురించి ప్రార్థన చేయి. నీకు ఇచ్చిన తల్లిదండ్రుల గురించి, ప్రభా ఎంత చక్కగా నన్ను పెంచారు, పెంచి నన్ను ప్రయోజనం చేస్తారు, ఇచ్చిన పిల్లలు, ఈ విధంగా ప్రాక్టీస్ చెప్తూ ప్రార్థన చేయండి. ఓకే, భార్యలారా మీరు నాకు ఇచ్చిన మంచి భర్తను బట్టి నీకు స్తోత్రం. నా భర్త నా కుటుంబానికి కావాల్సిన అన్ని పనులు చేస్తూ పోషిస్తున్నందుకు, సంరక్షిస్తున్నందుకు వందనాలు, ఆ శక్తిని ఇస్తున్నందుకు వందనాలు. మీకు చెప్పవలసినవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ మీకు ఎవరన్నా కష్టంలో 100 రూపాయలు అప్పించాడు, అది ఇచ్చాడు అనుకోండి, అది మీరు థ్యాంక్స్ చెప్పకూడదు, 2 సార్లు ఇస్తాడా?
దేవుడు కూడా అంతే. ఆయన అలా ఏమన్నా థ్యాంక్స్ చెప్పడానికి ఇస్తాడని కాదు, కానీ దేవుడు మన స్థుతుల సింహాసనాసీనుడు కదా, మనం చెప్పాలి మన ధర్మం. అయిపోయింది, నాకు అయిపోయింది. ఇక్కడ నీ ఇష్టం, నా బాధ్యత లేదు. దాని తప్పిన భర్తలను, ఎందుకంటే ఇది చాలా ఉంటుంది కాబట్టి, కొన్నిసార్లు భర్తలు తమ బాధ్యతను ఇష్టానుసారంగా జీవిస్తూ కుటుంబాన్ని సఫలంగా నెట్టివేస్తాం. 5 minutes లో ఈ ఒక్క పాయింట్ క్లోజ్ చేస్తాను, తర్వాత కావాలి కంటిన్యూ చేద్దాం, లేదంటే ప్రాబ్లం చేస్తాను. ఎందుకంటే కంటిన్యూ వినడం కూడా కష్టమే, నాకు తెలిసి అలసిపోయింటారు చాలా ఎక్కించి. కొన్నిసార్లు భర్తలు తమ బాధ్యతలను మంచి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదండి. అలాంటప్పుడు భర్త సరిగా లేకపోతే చాలా మంది స్త్రీలు చేసే తప్పు ఏంటి, వెంటనే మమ్మీకి ఫోన్ వెళ్ళిపోద్ది, డాడీకి ఫోన్ వెళ్ళిపోద్ది, అన్నలకి వెళ్ళిపోద్ది, తర్వాత మాస్టర్ గారికి కూడా ఫోన్ వచ్చేసింది. వచ్చేసి చూడండి సార్, నా అస్సలు అలా ఉండేదాన్ని ఎలా అయిపోయానంటాం. కానీ ఏం చేయాలి అన్నది చూస్తే, అలా చేయడం వల్ల ఏమవుతుందండి, మీ కుటుంబాన్ని మీ చేతులారా మీరే రోడ్డు మీద పెట్టేసుకున్నట్లే అవుతుంది. తర్వాత అలా చేయడం వల్ల మీ భర్త మారుతాడా, లేదా మీ భార్య మారుతా? మీరు ఏదో తప్పు చేసింది, మీరు నలుగురు తీసి పనిచేసి పెట్టారు, వీడి సంగతాలు ఎలా చూస్తారని కదా. సో దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. వాడు కూడా వచ్చి ఏం చెప్తారు, మనం కలిసిమెలిసి ఉండడం అంటారు, అంతే అని వెళ్ళిపోతారు. కావాలంటే బావచ్చి నుంచి ఎక్కడ బిర్యానీ వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి తొలగినప్పుడు భార్యలో నేర్పుగా ప్రవర్తించాలి అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఆల్రెడీ ఇది కూడా నేను చెప్పినట్టున్నాను, విధేయత చూపించాలి. వాక్యం ద్వారా జీవితాలు నడపబడతాయి, కానీ ఆ సమయంలో భర్తలు గారి భార్య గారి వాక్యాన్ని వినరు. అయితే అయిపోయింది 5 minutes. యాక్చువల్గా వాక్యము యవనస్తులు దేని ద్వారా తమ యొక్క నడవడికను శుద్ధి చేసుకుంటారో వాక్యమే. వాక్యం అందరి జీవితం సరిచేస్తుంది, కానీ ఈ భార్యాభర్తల విషయంలో భర్త కానీ భార్య కానీ తప్పిపోయినప్పుడు మీరు ఎంత వాక్యం చెప్పినా ఎట్లు. ఎందుకంటే ఆ వాక్యం తెలుసు, కానీ ముట్టిగా వెళ్ళిపోతా ఉంటారు. అప్పుడు ఏం చేయాలి అని అంటే, నాకు చెప్పింది పేతురు 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వారు వస్తారు. ఎలా వస్తారంటే దేవుడు చేస్తాడు, అదే ఒకటే పాయింట్. సో మీరు దయచేసి మీ భర్త కానీ భార్య కానీ ఎక్కడైనా సరే కొంచెము రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళినప్పుడు, లేదా సరిగా లేనప్పుడు మీరు ఆన్లైన్ పిలిచి పంచాయతీలు పెట్టించొద్దు. మరింతగా ప్రార్థన చేయండి. ప్రభువా, మీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో ఒకసారి నన్ను చూడు, ఒకసారి నా పార్ట్నర్తో మాట్లాడు, తిరిగి నా కుటుంబం కట్టే విధంగా సహాయం దయచే, మేమిద్దరిగా శ్రీ మందిరానికి రావాలని నమ్మకంగా ప్రార్థన చేయండి. ఆయన ఏ యాంగిల్ లో ట్రై చేస్తాడో మనం తెలియదు, అయితే చేస్తాడు. ఆల్రెడీ చెప్పిన పాయింట్స్ ఏమైనా క్లోజ్ చేస్తున్నాను. సో టైం అయిపోయింది, క్లోజ్ చేసేద్దాం.